స్తుతి ఘన మహిమలలా నీకే చెల్లించెదం. స్తుతి ఘన మహిమలలా నీకే చెల్లించెదం. స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. నా యేసు రాజా స్తోత్రము. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నేను దీవించుగాక ప్రభు. వచ్చిన వారందరమండి, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా విమోచకుడా స్తోత్రం. నా జీవమునకు ఆధారమా నీకు స్తోత్రం. హల్లెలూయా. సృష్టి మొదలుకొని నాకై శ్రమ పడియు, సృష్టి మొదలుకొని నాకై శ్రమ పడియు, క్రూరిగా బ్రతికే నన్ను విమోచించి ఈ జీవమిచ్చితివి. ద్రోహిగా బ్రతికే నన్ను విమోచించి ఈ జీవమిచ్చితివి. నా యేసు రాజా స్తోత్రము. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నిన్ను దీవించుగాక ప్రభు. స్తోత్రము స్తుతి స్తోత్రము నిన్ను దీవించుగాక ప్రభు. స్తోత్రము స్తుతి స్తోత్రము నిన్ను దీవించుగాక ప్రభు. హల్లెలూయా. స్తోత్రము స్తుతి స్తోత్రము నిన్ను దీవించుగాక ప్రభు. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 23-24 వచనాలు. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు
జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరించడు. దేవుడి వాక్యమును దీవించునుగాక, ఆయనే విరుచునుగాక, ఆయనే దాని యొక్క అర్థాన్ని మరి మీకును నాకును ఆయన వివరించుటకు, వినుటకు, లోబడుటకు సహాయము చేయనుగాక. ఆమేన్. దయచేసి కూర్చో. సర్వాధికారి అయిన మన ప్రభువుకి, తేజోమయుడైన మన దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఆయనకి చెందునుగాక. మరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరటి శుభములు దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక. మీకు కావలసిన ఆరోగ్యాన్ని, ఆత్మీయమైన బలాన్ని మరి దేవుడు చేకూర్చునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభురాత్రి భోజనమున మనము డిఫరెన్సెస్ అంటే వ్యత్యాసములు మనం నేను ఒక మాట అన్నాను. నేను ఇందులో కొన్ని విషయాలే చెప్తున్నాను, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం యెహెజ్కేలు 44వ అధ్యాయం చదవండి అన్నాను. ఎవరికైనా గుర్తుందా? మరి ఎందుకని అక్కడ ఉన్నటువంటి ఆ కార్యాన్ని చదవమంటం జరిగిందంటే, ఇది భవిష్యత్తులో ఉండబోయేటువంటి మందిరం అండి. ఇది మనం ఇప్పుడు ఉన్నటువంటి మందిరం కాదు, భవిష్యత్తులో ఉండబోయేటువంటి మందిరం. అది 40వ అధ్యాయం నుంచి 44వ అధ్యాయం వరకు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమంటున్నారంటే, అది ఆ యూదుల మందిరం కట్టబోతున్నారు, యూదు యూదుల మందిరం కట్టడానికి సిద్ధపడుతున్నారని. అదే కాకుండా యేసు ప్రభు ఆయన ప్రవచించేటప్పుడు ఆయన అన్నారు ఏమనంటే, పరిశుద్ధమైన స్థలములో నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఒకటి నిలబెట్టబడద్దని. అది పలు విధాలుగా నెరవేరుతూ వచ్చింది. దాన్ని ఎక్కడైతే దేవుని మందిరం ఉన్నదో అదే స్థలంలో నుంచి వాళ్ళు మందిరాన్ని పడగొట్టి అక్కడే వాళ్ళ మస్జిద్ని కట్టారు. ఇప్పటికీ అది మస్జిద్ అక్కడే ఉంది. అది అక్కడే ఉన్నది. యూదులుగా ఆరాధన చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే, అది ఆ ప్రవచనం అలా నెరవేరాలి. కాబట్టి ప్రవచనాలు ఎన్నడూ కూడా తప్పిపోవు. మనం చెప్తే తప్పిపోతేమో కానీ గ్రంథంలో రాయబడ్డే మాత్రం ఎన్నడూ తప్పిపోవు. అది స్థిరంగా నెరవేరుతాయి. అయితే దీనిని అలాగా వాళ్ళ దేవుని యొక్క మందిరాన్ని పడగొట్టి ఆ మందిరాన్ని అంతా కూల్చివేసి ఆ యెరూషలేమంతా కూడా రక్తపాతం చేసి అంత భయంకరంగా చేయడానికి దేవుడు అసలు ఎందుకు ఆయన అలా ఊరుకున్నారు? కొన్ని కార్యాలు మనకు తెలుసు. అంటే ఏదైనా ఒక సందర్భం జరిగితే కొన్ని ఏమవుతాయి అంటే పరిస్థితులు సరిదిద్దడానికి అవుతాయి, కొన్ని ఏమవుతాయి అంటే దేవుడు మహిమార్థం అవుతాయి, కొన్ని ఏమవుతాయి అంటే మనకు అర్థం కానట్లుగా దేవుడు చేస్తాడు. అన్నీ మనం అర్థం చేసుకోలేము. ఇది అని మనము రీజన్ అనేది చెప్పలేము. కనుకనే ఇక్కడ మనము అక్కడ మందిరం పడడానికి ముందే దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఆ మందిరాన్ని వాళ్ళు ఎలా పాడు చేశారో, స్వయంగా ఆయన వచ్చినప్పుడే ఆయన తాళ్ళు తీసుకొని ఎక్కడా కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆయన కోప్పడ్డం మనం చూడడం. ఎక్కువ శాతం మనం యేసు ప్రభు ఆయన భూమి మీద చేసిన పరిచర్యలో మరి ఆయన కోపగించుకోవడం మనం చూడం. కానీ ఆయన ప్రశాంతంగా, దీర్ఘశాంతంగా ఎంతటి ద్రోహినైనా క్షమించినట్టు మనం గమనిస్తాం. కానీ అక్కడ మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన తాళ్లను కొరడాలుగా చేస్తాడండి. తాళ్ళు తీసుకొని కొరడాలుగా చేసే మందిరం అంతా కూడా మొత్తం వ్యాపారపు ఇల్లులాగా మారిపోయిందని మొత్తాన్ని బల్లలు పగడగొట్టి అక్కడ గొర్రెల్ని వెళ్ళగొట్టి పావురాలను వాటిని ఆ చిల్లర డబ్బు మార్చుకుంటా డబ్బులు వాటిట్లో చేసేది మొత్తం అక్కడ చెదరగొట్టారని. అది ఒక డీకన్ పని అంటది. భూమి మీద ఉండగానే యేసు ప్రభు 5 రకాల పరిచర్యలు ఆయన చేశారండి. 5 రకాల పరిచర్య అంటే అపోస్తలుల పని, ఆయన పంపబడ్డవాడనే రిఫరెన్స్ ఉంటుంది అక్కడ. ఒక అపోస్తలుడు ఎలాగుండాలో అది యేసు ప్రభు జీవితంలో ఉంటుంది. అదే కాకుండా ఒక ప్రవక్త ఎలాగుండాలో యేసు ప్రభు జీవితంలో చూడవచ్చు. ఒక సువార్థికుడు ఎలాగుండాలో యేసు ప్రభులో చూడవచ్చు. ఒక కాపరి ఎలాగుండాలో యేసు ప్రభులో చూడవచ్చు. ఒక ఉపదేశకుడు ఎలాగుండాలో యేసు ప్రభులో చూడవచ్చు. ఒక డీకన్ ఎలాగుండాలో యేసు ప్రభులో చూడవచ్చు. డీకన్ కాబట్టి ఒక ట్రస్టీ ఎలాగుండాలో. కాబట్టి ఒకవేళ పెద్ద సంఘం అనుకోండి, వచ్చే ఆదాయం బాగా విచ్చలవిడిగా ఉందనుకోండి, అప్పుడు దానికోసం బ్యాంకులో వేసి అటు ఇటు చేస్తూ ఉంటే ట్రస్టీ ఏం చేస్తారంటే, అవును మనము పలానా దానికోసం ఎంత ఉంది మన అమౌంట్లో అంటే
అప్పుడేమంటాడు, ట్రస్టీ చెప్తాడు అనమాట అతను, మనకి చర్చికి సంబంధించిన నిధులు ఎంత ఉన్నాయి అని చెప్తాం. అలాగా మరి యేసు ప్రభు అక్కడ పన్ను చెల్లించే విషయంలో, కాబట్టి ఆయన మనకి ఏమేమి ఇలాగుండండి అని చెప్పారో, ఉండండి అని చెప్పిన ప్రతిదీ ఆయన చేసి మనకు చూపించారు. మిగతా వాళ్ళు చేసి చూపించలేదు. కాబట్టి ఆయన భూమి మీద ఉండగానే ఒక తండ్రి ఎలాగ ఉండాలో, ఒక తల్లి ఎలాగ ఉండాలో, ఒక యవనస్తుడు ఎలాగ ఉండాలో, ఒక చిన్నపిల్లవాడు ఎలాగ ఉండాలో, ఈ క్యారెక్టర్లు మొత్తం కూడా మనం యేసు ప్రభులో నుంచి ప్రతిదీ మీరు నేను మొత్తం కావాల్సినటువంటి మెటీరియల్ అంతా మనం తెచ్చుకోవచ్చు. ఆమేన్. అయితే ఇక్కడ చదవబడ్డటువంటి ఈ వాక్యంలో నుంచి ఇప్పుడు మనము ఈ చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి మనం గతంలోనికి వెళ్ళాలి, అంటే పాత మందిరంలోనికి వెళ్ళాలి. ఎక్కడ కట్టబడిందంటే ఇంకా మందిరం అనేది కట్టబడలేదు, కట్టబడకు ముందు జరిగినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇది మీరు అర్థం చేసుకునేటప్పుడు ప్రతీది కూడా ఏమవుతుందంటే, కొన్నిసార్లు వాక్యం వినేటప్పుడు మనకు మనం ఏమనుకుంటామంటే వీళ్ళ గురించో వాళ్ళ గురించి ఇలాగ అనుకోవద్దు. సందర్భం చెప్పేటప్పుడు అది అందరికీ సంబంధించింది. అది పాస్టర్ కావచ్చు, పాస్టర్ గారి పిల్లలు కావచ్చు, లేకపోతే డేకన్ గారు కావచ్చు, డేకన్ పిల్లలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, విశ్వాసుల పిల్లలు కావచ్చు, ఏదేమైనా దేవుడు మనందరితో మాట్లాడాలి. ఎంతమంది కోరుతున్నారండి? దేవుడు అందరితో మాట్లాడాలి కదా, లేకపోతే మనం వచ్చే ఏం ప్రయోజనం? కనుకనే ఈ సందర్భం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కఠినమైనటువంటి సమయం. ఇది మనం వినే సందర్భం. ఇది ఎగ్జాంపుల్లోకి వెళుతున్నాం. అది ఎలాగంటే యుద్ధరంగంలోనికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన సమయంలో నుంచి మరి వాళ్ళు ఫిలిస్తీన్లకి వీళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళ యుద్ధం జరిగే సందర్భంలో ఫిలిస్తీన్లు అందరూ కూడా వాళ్ళకి ఒక భయం అనేది ఉంది. ఎలాగా ఇక్కడ యెరికోలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక భయం. ఎలాగంటే ఇశ్రాయేలు ప్రజలు అనగానే వారి దేవుడు మహాదేవుడు, వారి దేవుడు మహా అద్భుతమైన దేవుడు, వారి దేవుడు యుద్ధం చేసే దేవుడు అని ఎవరికి వారికి ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఉన్న దేశాలందరూ కూడా గడగడలాడిపోతారు ఇశ్రాయేలు దేవుడు అంటే. కనుక ఆయనకు ఉన్నటువంటి కీర్తి ప్రభావాలన్నింటిని బట్టి ఇలాగుండగా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అవతలను చూసినప్పుడు వాళ్ళు కొంతవరకు ధైర్యంగానే ఉన్నారు. వీళ్ళు మనకంటే బలహీనులు, మన దగ్గరే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయని ధైర్యం తెచ్చుకున్నారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఓడిపోతున్నారో, ఓడిపోయే సమయంలో దేవుని సన్నిధానంలోకి వచ్చారు. మనం విన్నాము. మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ దేవుని మందస్సం అదేమి ఆవరణంలో ఉండదండి, ఆవరణంలో ఉండడం కాదు. మనం విన్నాము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి దేవుని మందస్సాన్ని వాళ్ళు పట్టుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి మందస్సాన్ని వాళ్ళు పైకప్పు వేసి దాన్ని మోసుకొని వాళ్ళు వస్తా ఏమనంటే మేము మా దేవుని తీసుకొని వెళ్తున్నామని. ఈ గడిచిన దినాల్లో కూడా ఇద్దరు మరి వాళ్ళు ప్రార్థన దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రార్థనలో వివరం చెప్పారు. అయ్యా, మేము పడుకునే సమయంలో నుంచి ఇగో ఈయన మీద దెయ్యం పడుతూ ఉంటుంది, నా మీద దెయ్యం పడుతుంది, కాబట్టి నేను ఒక బైబిల్, ఆయన ఒక బైబిల్ కలిసి మేము తల కింద పెట్టుకుంటామని. అమ్మ, తల కింద బైబిల్ పెట్టుకోవడం వల్ల దెయ్యాలు పోవమ్మా. కాబట్టి ఆ తల కింద పెట్టుకునే బదులు ఆ వాక్యాన్ని మన హృదయంలో తెచ్చుకొని ప్రభువా నీవే నాకు విడుదలనివ్వండి, మీరే మాకు విడుదలనివ్వండి అని ఇలాగ మనం అనాలి అని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళుగా ఓడిపోతున్నారు. కాబట్టి ఓడిపోయే సమయంలో దేవుని యొక్క మందస్సాన్ని వాళ్ళు పైకి మందస్సం కనపడకపోయినా దాని మీద ఎలాంటి వస్త్రం కప్పాలో అలాంటి వస్త్రాన్ని కప్పి వాళ్ళు ఇదిగో మేము మా దేవుణ్ణి సహాయంగా సపోర్ట్గా తీసుకొని వెళ్తున్నామని వాళ్ళు అలాగా దేవుడు మందస్సాన్ని తీసుకొని వెళ్ళగానే వీళ్ళు ఎప్పుడైతే మందస్సాన్ని వాళ్ళు యుద్ధరంగంలో పెట్టారో అవతల వాళ్ళకి భయం వచ్చింది. ఎందుకంటే ఇదే మందస్సాన్ని పట్టుకొని వాళ్ళు యోర్దాన్లో దిగితే యోర్దాన్ 2 పాయలు అయిపోయింది. కాబట్టి ఇదే మందస్సాన్ని పట్టుకొని ఎరుకో చుట్టూ తిరిగితే ఎరుక గోళ్లే ముక్కలైపోయినాయి, బద్దల కింద అయిపోయినాయి, పొడి కింద రాలిపోయినాయి. కాబట్టి ఇంకేముంది మన పని అయిపోయిందని వాళ్ళు అరవడమే పెద్ద పెద్ద కేకలు పెట్టారు. ఇంకా మనము యుద్ధం చేయలేము, మనం ఓడిపోతామని. కాబట్టి అక్కడ చక్కని ఒక ఉదాహరణ చూడొచ్చు. సాతాను తెలుసు దేవుడంటే వాడు గడగడగలాడతాడు, కానీ వాడి పని మాత్రం వాడు మాండో. అదేవిధంగా ఈ ఫిలిస్తీన్లకు తెలుసు వాళ్ళకి దేవుని యొక్క శక్తి ప్రభావాలు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటున్నారు. మనం భయపడవద్దు, అందరూ ధైర్యంగా ఉండాలి. ఎక్కడ దశాధిపతి ఎక్కడ, శతాధిపతి ఎక్కడ, వాళ్ళెక్కడ, వీళ్ళెక్కడని మనమంతా ఇక్కడ ఈ గ్రూప్ ఉండండి, అక్కడ ఆ గ్రూప్ ఉండండి, వాళ్ళు వచ్చేటప్పుడు మనం ఎదుర్కొంటాం అనుకున్నారు. వాళ్ళు అలాగే ఎదుర్కొన్నారు. యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుంది. భయంకరంగా జరుగుతుండగా
కొంతమంది భయం వేసింది. యుద్ధ రంగంలో వచ్చి పారిపోతున్నారు. వాళ్ళు పారిపోవడానికి గల కారణం ఏంటంటే ఫిలిస్తీయుడు దొరికినట్టు నరికేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఎవరు దొరికారో దొరికిన వాళ్ళు దొరికినట్టు నరికేస్తున్నారు. కానీ ఒకప్పుడు యెహోషువ యొక్క పరిచర్యలో వాళ్ళు ముందుకు వెళ్ళే సమయంలో కేవలం అక్కడున్న కొద్దిమంది, అక్కడ ఒక 36 మందో ఎంతమందో వాళ్ళు గాయాలైపోతేనే అది చాలా దేవుడు తీవ్రంగా తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతున్నారంటే వందల కొలది వేల కొలది ప్రజలంతా కూడా ఏమవుతున్నారంటే నరికేస్తుంటే మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోతూ ఉంటే కానీ అదే సమయంలో నుంచి అక్కడ దేవుని మందస్సాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని మందస్సాన్ని దగ్గరికి వచ్చేవాటికి వాళ్ళు బలహీనలై ఉన్నారు. వీళ్ళు వెళ్ళడమే ఆ దేవుని మందస్సమే చేసేశారు. ఏమీ కాలేదు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అరే దేవుడు మందస్సాన్ని మనం పట్టుకున్నా ఏం కాలేదు, పదాంటే పట్టుకుందామనుకున్నారు. దేవుడు మందస్సం ఈయన కూడా మన ముందు తేలిపోయాడు అని వాళ్ళు ధైర్యం చేశారు. దేవుడు మందస్సాన్ని వాళ్ళు పట్టుకోవడానికి కూడా దేవుడు ఏమనలేదు. సరే పట్టుకోండి అన్నట్టు. సరే ఈ లోపున అక్కడ యాజకత్వం, ఇప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథం చదివేదంతా కూడా యాజకత్వం. అందుకని మిమ్మల్ని నేను చదవమంది. యాజకత్వం చేసేటప్పుడు యాజకుడు ఏం చేయాలంటే మంచి చెడు రెండూ చెప్పాలి. పవిత్రమైనది ఏదో చెప్పాలి, అపవిత్రమైనది ఏదో చెప్పాలి. ప్రతిష్ఠించబడినది అంటే దేవుడి కోసం ఇక అది వాడబడేది, అది దేవుడి కోసమే వాడబడాలి కానీ మన కోసం వాడబడకూడదు. అది దేవుడి కోసం ప్రతిష్ఠించబడ్డది కనుక ఇది దేవుడిది అని అలా పక్కన పెట్టాలి. ఇలాగా ఉండే దానిలో నుంచి యాజకత్వం ఏమైపోయినదంటే దారుణంగా మారింది. దారుణంగా మానగానే ఏలి యొక్క 2 బిడ్డలు వెళ్ళారు. ఆ 2 బిడ్డలు కూడా యుద్ధ రంగంలో నుంచి వాళ్ళు వెళ్ళడం వల్ల బతుకుతారనుకున్నారు. వాళ్ళు కూడా ఖడ్గం చేత చంపబడ్డారు. అదే సమయంలో నుంచి గర్భవతిగా ఉన్నది ఫినెహస్ యొక్క భార్య. బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె గర్భవతిగా ఇంట్లో ఉంది. గుమ్మం దగ్గరేమో ఏలి కూర్చొని ఉన్నాడు. మీరు గమనించండి, దావీదుని కానీ మరి ఎవరైనా కానీ వాళ్ళు ఎవరైతే ఒక కావలివాడు ఉంటాడో ఆ కావలివాడు ఆ తీసుకొచ్చేటువంటి దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏం జరిగిందో. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి సదుపాయాలు ఆ రోజులు లేవు. యుద్ధరంగంలో నుంచి ఒక వ్యక్తి రావాలి కనుక యుద్ధరంగంలో నుంచి అతను రొప్పుతూ రాగానే ఆయన అడుగుతున్నాడు, గుమ్మం దగ్గర కూర్చొని అక్కడ ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, నాయనా యుద్ధరంగంలో ఎలాగున్నది అక్కడ వాతావరణం అని. అతను చెప్తా ఉన్నాడు. అంటే బయట జరుగుతుంది, అబ్రహాముతో మాట్లాడేటప్పుడు లోపల శారా విన్నట్టుగా జరుగుతుంది ఇది. కాబట్టి బయట ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ పారిపోయారు యుద్ధరంగంలోంచి. అలాగా పారిపోయారా అనేప్పటికీ లోపల గర్భవతిగా ఉన్నటువంటి అతని యొక్క కోడలు, అదేవిధంగా యాజకుని యొక్క భార్య, ఆమె కూడా వింటున్నది. ఆమె ఎన్ని మాసాలతో ఉన్నదనేది లేదు కానీ ఆమె పూర్తిగా నెల నిండినదిగా ఉంది. ఆమె బైబిల్లో బయట గుమ్మము అక్కడ ప్రక్కన ఈ 3 కార్యాలు జరుగుతున్నాయి. సరే ఏమైంది అని అంటారు. ఏమవడం లేదు, ఇశ్రాయేలు ప్రజల్లో వచ్చే చాలామందిని వాళ్ళు నరికేసి వాళ్ళు హతం చేశారని. అలాగా నాయన అలా జరిగిందా అన్నాడు. కనుదృష్టి కూడా సరిగ్గా కనబడట్లేదు ఆయన. అలాగా నాయన అంటున్నాడు. అనేప్పటికీ లోపల అక్కడ ఏలి యొక్క కోడలు వెంటనది, ఆమె కూడా అలా జరిగింది దాన్ని. ఈలోపు ఏమంటున్నాడంటే మరి 2 కుమారుల సంగతి ఏమైంది, హొఫ్నీ ఫినెహాసుల సంగతి. హొఫ్నీ ఫినెహాసులు కూడా యుద్ధరంగంలో నుంచి వాళ్ళు విడిచిపెట్టలేదు. ఫిలిస్తీయులు మీ ఇద్దరు కుమారుని వాళ్ళు చంపేశారండి. అయ్యా మరి వారి ఇద్దరిని చంపేస్తే మందసం పట్టుకునేది వాళ్ళే కదా. అయ్యా ఏమైందయ్యా, మందసం ఏమైందయ్యా అన్నాడు. మందస్సం ఏమైంది, మందస్సం కూడా ఫిలిస్తీయులు పట్టుకున్నారన్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది, లోపలికి వినబడుతుంది. లోపలికి వినబడతా ఉండగానే మందస్సం పట్టబడిందా అన్నాడు. అనేప్పటికీ ఆయన స్థూలకాయుడు. ఏలి అక్కడ యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగిన వాడు అతను ఒక్కడే. అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని యొక్క అభిషేకంతో, గొర్రెపిల్ల యొక్క రక్తంతో, పరిమళ తైలాలతో అతను వెళ్ళిన ప్రతిసారి కూడా పాటలు పాడుకుంటా దేవుడి దగ్గరికి వెళ్తాడంట. లోపలికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళకూడదండి. పరిశుద్ధుడు 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 ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు అని అతను పాటలు పాడుకుంటా అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేటువంటి ప్రధాన యాజకుడు. కాబట్టి అతను ధరించినటువంటి ఆ వస్త్రాలు, ఆ గంటలు ఇవన్నీ మోగుతా వెళ్ళి వచ్చేటువంటి ఈ ప్రధాన యాజకుడు అంటే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి వచ్చేవాడు.
ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తాడు? దేవుని మందస్సమే లోపల లేకపోతే, అయ్యా దేవుని మందస్సం పట్టబడ్డదా అంటే కారణం ఏమంటే దేవుని మందస్సము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు దేవుని యొక్క తేజస్సు అక్కడ నిలబడేది. కాబట్టి దేవుని యొక్క తేజస్సు ఏ స్థలంలో అయితే నిలబడేది అదే మందస్సం పట్టబడ్డదాను. కానీ మందస్సం కూడా పట్టబడ్డదాని ఆయన వినడమే ఒక గుండెపోటు వచ్చిన వాళ్ళగా ఉన్నపాటున కాళ్ళు చేతులు ఆడడం పనిచేయడం మానేసి అట్లాగే వెనక్కి ఇరగబడి, ఆ వ్యక్తి చెప్తానేమన్నాడు, వెనక్కి మెడ ఇరగబడి అలాగ వెనకబడి చనిపోయాడు. అయ్యో 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 అది వాళ్ళు అంటానేమన్నా, అయ్యో పడిపోయాడు ఏమైందంటే చనిపోయాడు ఈయన. ఆమె లోపల అలాగే మొత్తం ఆమె వినిన వార్తలు, ఒకటి ప్రజలు పారిపోయారు, రెండవది ఇశ్రాయేలు చంపబడ్డారు, మూడవది ఒఫ్నే ఫినెహాసులు వాళ్ళు కూడా చంపబడ్డారు, నాలుగవది అక్కడ దేవుని మందస్సం పట్టబడ్డది, ఐదవది ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయాధిపతి అయిన ఏలి అతను తన మెడ విరిగి చనిపోయాడని. కానీ అప్పుడు దాకా ఆ నిండు చోళాలుకున్నామే తెలియకుండానే, అంటే ఇది తెలిసి జరుగుతున్నది కాదు, ఆమె తెలియకుండానే ఇలా నిలబడ్డది, మోకాళ్ళ మీద ఇలా పడిపోయింది. ఈ మోకాళ్ళ మీద పడ్డమే ఈ లోపల ఉన్నటువంటి శిశువు అది నిండుగా ఉన్నది, ఆ శిశువు బయటకు వచ్చేసింది, గర్భంలో నుంచి బయటకు వచ్చింది. అమ్మో చుట్టూ ఉన్న వాళ్ళు ఏమీ అక్కడ ఆమె ప్రసవం కోసం సిద్ధంగా లేరు. కానీ అయ్యో శిశువు బయటకు వచ్చిందని, అమ్మా ధైర్యంగా ఉండు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో కుమారుడు పుట్టాడని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు పుట్టినది కుమారుడు కాబట్టి ధైర్యంగా ఉండంటే ఆమె వినే స్థితిలో లేదు. కుమారుడు పుట్టాడంటే ఒకవేళ ఆమె ధైర్యం తెచ్చుకుంటుందేమో అన్నట్లుగా అక్కడ చెప్పబడుతున్నా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆమెను ధైర్యపరచడానికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది ఏమి ఆమె చెవులకు ఆమెకి వినపడ్డా లేదు. కానీ ఆమె వినపడకుండానే అలా కుంగి ఆ బిడ్డను కనడమే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయినది. ఏడుపుతోనే ఆ బిడ్డను కంట ఈకాబోదు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయినదండి. అలా కన్నీళ్ళు విరుస్తానే ఆ బిడ్డను కనాపని చచ్చిపోయింది. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ఆమె ఏడుస్తూనే ఉంది, బిడ్డను కంటాన వద్ద నీరు రక్తం శిశువు అలా పడిపోయి ఉన్నది. ఆమె చాలా దీనంగా ఏడుస్తలాగా. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 17-18. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక 20కి వచ్చేసి ఆమె మృతునందుచుండగా కొంచెం 19 దగ్గరకు. ఏలీ కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా ఏమయ్యింది అంటే నెలలు నిండున్నది. ఆమెకేం ఆ టైంలో నుంచి ప్రసవం జరగడం లేదు, నెలలు నిండిన వ్యక్తి. కానీ మీలో ఎంతమందికి తెలుసో కొన్నిసార్లు ఇది మీకు వినడానికి ఇబ్బంది అయినా కొంతమంది కంట్రోల్ తప్పిపోతారు. సడన్గా ఒక భయం కలిగించేటువంటి ఒక వార్త అంటే కొంతమందికి నరాలు లూజ్ అయిపోయి వాళ్ళకి యూరిన్ మోషన్ అయిపోద్ది. మీరు ఎవరైనా విన్నారో లేదో తెలియదు. ఎవరైనా కొంతమంది నరాలు బలహీనత కలిగిన వాళ్ళని సడన్గా ఒక మాట వాళ్ళు వినడానికి తట్టుకోలేని మాట ఏదైనా చెప్తే వాళ్ళు నరాలు వదిలేస్తారనమాట. పట్టు వదిలేసి వాళ్ళకి తెలియకుండానే యూరిన్ పాస్ అయిపోద్ది, వాళ్ళకి తెలియకుండానే మోషన్ అయిపోద్ది, వాళ్ళకి తెలియకుండానే మొత్తం జారిపడ్డట్టు అయిపోద్ది. ఇవి తెలియకుండానే నరాల పట్టు అన్నీ వదిలేగానే ఒక్కసారి ఉన్నపాటున ఇలాగా కూలబడిపోయింది. కూలబడమే అక్కడ శిశువు ఒత్తిడికి వచ్చి శిశువు బయటకు వచ్చేసింది. చదువు. దేవుని యొక్క మందస్సము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయారనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి. గమనించండి, నెప్పులు తగిలి అంటే వినడమే అదొక షాక్ అయిపోయినట్లుగా నెప్పులు తగిలి మోకాళ్ళ మీద కుంగి ప్రసవమాయను.
ఆమె మృతి నొందుచుండగా ఇక చనిపోతుంది ఆమె. ఎప్పుడైతే హఠాత్తుగా జరిగిన కార్యానికి పడ్డమే ఆమె చనిపోతుంది. మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివి అని భయపడవద్దు కుమారుని కంటివి అనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు అంటే ఏకాగ్రత పోయింది. కుమారుడు పుట్టాడా, కుమార్తె పుట్టిందా, ఇది నాకు ఎలాగైతే దేవుడు ఒక గర్భఫలం ఇచ్చాడు, ఇది యెహోవా ఇచ్చిన గర్భఫలం అనే స్థితిలో లేదు. కానీ వాటికంటే ముఖ్యమైనటువంటి కార్యం ఇక్కడ దేవుని యొక్క మందస్సం పట్టబడ్డది. తన భర్త చనిపోయాడు, తన యొక్క ప్రధాన యాజకుడైనటువంటి ఏలి చనిపోయాడు. ఇక తనకేమర్థమైందంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలోంచి దేవుని ఆత్మ విడిచిపోయినది, ఇశ్రాయేలు ప్రజల మధ్యలోంచి దేవుని సన్నిధి విడిచిపోయినది, ఇశ్రాయేలు ప్రజల మధ్యలోంచి దేవుని సంతోషం ఆనందం వెళ్ళిపోయినది. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక కీర్తి, ఇశ్రాయేలు ప్రజలకున్న ఒక ఘనత, ఇవన్నీ కూడా దేవుడి సన్నిధానంలో నుంచి వెళ్ళిపోయినవి. ఏడుస్తూనే వెళ్ళిపోయినాయి. దేవుని ప్రభావం వెళ్ళిపోయినది. కంప్లీట్. దేవుని మందస్సము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయెను అని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దయచేసి గమనించండి. నేనైతే దీనికి ఏం మెసేజ్ టైటిల్ పెట్టాలనుకున్నాను, ఈకాబోద్. కొంతమందిలో నుంచి దేవుని ఆత్మ విడిచిపోతున్నదండి, కొందరిలో నుంచి దేవుని సన్నిధి వాళ్ళ ఇళ్లలో నుంచి పోతుందండి, కొందరిలో నుంచి లోక సంతోషం కోసం వాళ్ళు పరుగులు పెట్టడం వల్ల దేవుని సంతోషం వాళ్ళ హృదయాల్లో నుంచి వెళ్ళిపోతున్నదండి. దేవుని ఆసక్తి, దేవుని వెలుగు వారిని విడిచిపోతారు. ఈకాబోదు కొన్ని కార్యాలను, దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు వాళ్ళలో నుంచి ఎండిపోతున్నాయండి. ఈకాబోదు అది సంఘాలలో, అది కుటుంబాలలో, అది వ్యక్తులలో కూడా నాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యన జరిగినట్లుగా నేడును ప్రజలు భక్తి కలిగి ఉన్నామనుకుంటున్నారంట, కానీ వాళ్ళు ఈకాబోదులాగా ఉంటున్నారు. ఏది వద్దని దేవుడు చెప్తున్నాడు, వద్దని చెప్పినటువంటి అవే కార్యాలు చేయడం వల్ల ఆసక్తి అనేది పోతుంది. ఈకాబోదులాగా ఉంటున్నారు. ఈకాబోదు లేకపోతే వాళ్ళకి మందస్సం ఉందని తెలుసు, వాళ్ళకి పాటలు ఉన్నాయని తెలుసు, వాళ్ళకి మోషే ధర్మశాస్త్రం ఉన్నదని తెలుసు, కానీ అవన్నవి కానీ వాటి పట్ల ప్రజలకున్న ఆసక్తిని కోల్పోతున్నారు వాళ్ళు. కారణం ఏమంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారో వాళ్ళ వలే ఉండడానికి ఎక్కువగా ఆశపడుతున్నారు. వాళ్ళు దేవుని ఆరాధన స్థలానికి వస్తున్నారు, కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారు. అయితే ఈ చివరి కాలంలో ఎన్ని వింటున్నాం, మరి ఎన్ని వింటున్నా ఎందుకని ప్రజల్లో నుంచి ఒక మార్పు అనేది కలగడం లేదు. ఎన్ని బలమైన వర్తమానాలు వింటున్నాం, ఎన్ని గుండెలు పగిలేటువంటి వాక్కులు వింటున్నాం. కొన్ని చెప్పే సమయంలో వచ్చే సేవకుడికి ఎంత కఠినంగా చెప్తే ఏమనుకుంటారో అనేటువంటి భయం కూడా కలుగుతుంది. కానీ అలాంటి విన్నా మనలో నుంచి భయమే కలగడంలా ఈకాబోదుల్లాగా మారిపోతున్నాం. వాక్యం విన్నంతసేపు మనం వింటున్నాం, కానీ మళ్ళా విని ఆరాధన అయ్యేప్పటికీ ఈకాబోదుల్లాగా అయిపోతున్నాం. ప్రభావం వదిలిపెడుతున్నాం, దేవుని సంతోషం వదిలిపెడుతున్నాం, దేవుని ఆరాధన వదిలిపెడుతున్నాం, దేవునికి ఘనత కలగాల్సింది పోయింది. మన వల్ల దేవుని నామానికి అవమానం వచ్చేటట్లుగా దేవుడు మందస్సం మీద చేయడానికి అసలు ఎవరికి అధికారం లేదు. ఎందుకని దేవుని యొక్క సన్నిధానంలో ఉండి వాళ్ళు కనీసం వేరొక అగ్నిని వాళ్ళు పట్టుకుంటేనే దేవుడు వారిని అక్కడ అగ్నితో దహించి వేస్తే ఇద్దరు కలిసి అక్కడ బూడిదిగా మారిపోయారు. దేవుడు సన్నిధానంలోనికి ఎవరైనా తెగించి వాడు వెళ్ళాలంటే వాడు వెళ్ళగలడా? అలాంటిది ఒక శత్రువు, ఒక సున్నతి లేనివాడు, ఒక అన్యుడు వచ్చి దేవుడు మందస్సమే చేసి భుజాల మీదకి ఎత్తుకొని తీసుకుని వెళ్ళటమా? అసలు ఎటువంటి కార్యం? మనమందరం వింటున్నాం, ఏం జరుగుతుందో వింటున్నాం, యూదులకు ఏం జరుగుతుందో వింటున్నాం, అన్యులకు ఏం జరుగుతుందో వింటున్నాం, క్రైస్తవులకు ఏం జరుగుతుందో వింటున్నాం, సంఘాలకు ఏం జరుగుతుందో వింటున్నాం. కానీ మనం ఎలాగుంటున్నామంటే మనం ఏదో ఒక సంతోషాన్ని, ఏదో ఒక లోక ఆనందాన్ని కావాలి. దేవుడు ఆనందాన్ని మనం విడిచిపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాం. అంటే దేవుడిలో ఒక ఆత్మ కలిగిన వాడు దేవుడిలో ఉన్న ఆనందాన్ని ఎన్నడూ వదులుకోడండి. కానీ ప్రజల్లో దేవుని యొక్క ఆనందం అంటే అర్థం కావడం లేదు.
దేవుని ఆనందం, దేవునితో ముఖాముఖి అనుభవం, దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ యొక్క పరవశం, ఆ ఓటలు అవన్నీ కూడా ప్రజల్లో చాలా తేలికగా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఏమవుతున్నదంటే, తిరిగి ఒక వ్యక్తి ఎప్పుడైతే జన్మించినప్పుడే వాళ్ళు లోకంలో ఉన్న ఆనందం, లోకంలో ఉన్న సంతోషాన్ని వాళ్ళు కోరుకుంటారు. కుటుంబాల్లో నుంచి వెళ్ళిపోతుంది, వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. ప్రతి డినామినేషన్ చర్చిలో నుంచి ఈకాబోధుల్లాగా ఉన్నాయి అంటాడు ప్రవక్త. సరే, ఇక్కడ ఒక వివరాన్ని చెప్దాం. ఆదికాండం 35వ అధ్యాయము, నేమింగ్ ద బేబీ, బిడ్డలకు పేరు పెట్టడం. ఆదికాండం 35వ అధ్యాయము 16వ వచనం నుంచి. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయేరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. సేమ్ అదే కార్యం అండి. ఇక్కడ యుద్ధం లేదు, ఇక్కడ పోరాటం లేదు, ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు లేవు. ప్రేమించే చక్కని భర్త కాబట్టి మిగిలినటువంటి సహోదరులు, వాళ్ళతో పాటుగా ఉన్నటువంటి బిడ్డలు, అక్కడ ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు ఏమీ లేవు. కానీ ఒక చిన్న బలహీనమైన కార్యం, చదువు. భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందాను. ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. బెనోని. ఇక్కడ గమనించండి, ఏ కారణం వల్ల ఆమె బెనోని అని పేరు పెట్టింది. ఆమె యుద్ధరంగంలో లేరు కదా, మందస్సమేం పట్టబడలేదు కదా, ఎవరో చనిపోలేదు కదా. కానీ ఈమె చేసిన పనికి పాడెమంతా కూడా చెడిపోయిందండి. కారణం ఏమంటే, ఒక విగ్రహాన్ని ఆమె దాచిపెట్టి తండ్రి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది. తండ్రికి శకునాలు చూసే అలవాటు ఉందంట. ఏ శకునాలు అయితే చూసేటువంటి అలవాటు ఉన్నదో, ఆ శకునాలు చూసేటువంటి అలవాటుని తన పుట్టింటి దగ్గర నుంచి ఆమె తెచ్చుకుంటా, భర్తకు తెలియనివ్వటం లేదు, తండ్రికి తెలియనివ్వటం లేదు, ఎవ్వరికీ తెలియనివ్వకుండా ఆమె చాలా దాపరికంగా దాచుకొని తీసుకొచ్చి పాడెమంతటిని చెడగొట్టింది. ఈమె కూడా నెలల నుండి కుమారునే గంటనది. బాధపడాల్సిన పని లేదు. కుమారుడు కంటా ఉండగానే, కుమారుడు కంటున్నామంటే బెనోని, ఇతడు దుఃఖపుత్రుడు. సరే, మరొక కార్యాన్ని చూద్దామండి. మనకు తెలిసిన పేరే. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9, 10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. అయితే తర్వాత అతను ఘనత పొందారు, కానీ ముందు వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. కాబట్టి ఇక్కడ జరిగింది ఏమంటే, ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ తల్లి ఏమైనా పెట్టినదంటే, మరి బిడ్డను కనే సమయంలో నుంచి కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటాను, నేను ప్రసవించే టైంలో నాకు నా పక్కన ఎవరో లేరు. ఈరోజంటే ప్రసవించాలంటే చాలామంది వెనకాల వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ మేము ప్రసవించేటప్పుడు ఎవరు లేరు. మా ప్రసవాన్ని మేమే కనడం కోసం మేమే మా ఇంట్లో ఉన్న పనులన్నీ చూసుకొని, కావలసిన బట్టలు తీసుకొని హాస్పిటల్కి వెళతా, ఇంకా ఏం చేయాలో అలా వెళ్ళి హాస్పిటల్లో ప్రసవించి వచ్చామని కూడా చెప్పిన సాక్ష్యాలు విన్నాను. కానీ ఇక్కడ జరుగుతున్న కార్యం ఏమంటే, ఇక్కడ కూడా ఈమె యోధా గోత్రికురాలు. ఈ యోధా గోత్రికురాలు అనేటువంటి ఈ తల్లి కుమారుడు అనే సమయంలో కుమారుడిగా మేము పేరు పెడుతున్నదంటే, అరే ఇట్లాగా ఒక రకమైన దుఃఖాన్ని కలిగించాడు ఇతడు. పరిస్థితులు ఏమీ బాగాలేదు అంటే, తన యొక్క భారాన్ని పిల్లల మీదకి నెట్టడం అనమాట. కాబట్టి పుట్టబోయేవాడు ఏం చేస్తాడు, మనం చేసిన వాటిని పిల్లల మీదకి నెట్టేస్తే ఎలాగా?
అతను చేసింది కాదు. ఒకవేళ పుట్టిన తర్వాత వాళ్ళు చేసింది ఏమైనా ఉంటే వాళ్ళ మీదకి నెట్టేయచ్చు. కానీ అతను ఏమి చేయలేదు. కానీ ఈ తల్లి మాత్రమే ఆమె పేరు పెడుతుంది. పుట్టేటువంటి బిడ్డకి ఆమె వేదన కలిగిస్తూ ఉన్నాడు. ఇతను ఒక వేదన పుత్రుడు. మరొక వ్యక్తిని చూద్దామండి. ఇతను ఒక కుటుంబం కొన్ని దొంగ పనులు చేశారు వీళ్ళు. మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 22, 23 అండి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించెను. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి యొక్క కుటుంబంలో నుంచి వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు వీళ్ళకి ఇచ్చే వాటిని వీళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుచుకో. కానీ వేరే వాని ఆవుల కోసమో, వేరే వాని గొర్రెల కోసమో, వేరే వాని మేకల కోసమో వాటి దొంగతనాలు చేయటం ఏంటి? దేవుడు కరుణించను కాక. దేవుని వాక్యం ఏమని చెప్తుందండి? దొంగతనం చేయమని చెప్తుందా? దొంగతనం చేయమని చెప్పడం లేదు ఎక్కడా కూడా. కానీ ఇక్కడ ఈ ఎఫ్రాయిములో నుంచి వచ్చినటువంటి ఇతని యొక్క సంతానంలో నుంచి కొంతమంది వెళ్ళి పరాయి వాళ్ళు దాన్ని ఆక్రమించడానికి, దోచుకోవడానికి వీళ్ళు వెళితే ఆ పశువుల కాపర్లు ఏం చేశారంటే వాళ్ళు కొట్టి చంపేవాడికి ఎందుకు ఇలా జరిగిందా చాలాసార్లు అంటే అతను చేసిన పాపానికి దుఃఖపడడం లేదు. అసలు ఎందుకని మేము దొంగతనాలు చేయడం ఏంటి, వాళ్ళే మేము తెచ్చుకోవడం అనేది దీనికోసం దుఃఖపడడం లేదు. కానీ అయ్యో దేవుడు ఎందుకని ఇలా చేశాడని ఇప్పుడు ఆ బిడ్డ మీదకి నెడుతున్నాడు. ఆ బిడ్డ మీదకి నెట్టి అతను ఏడుస్తూ ఉండగానే వాడు వచ్చి భుజాలు తట్టి సరే అయ్యింది, ఇది అయ్యింది, దేవుడే నీకు సహాయపడతాడని వాళ్ళు వాదార్చారు. ఏమైనా మన దేవుడు విడిచిపెట్టాడని. అయితే దేవుడు కనికరం చూపించి అతనికి ఒక గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చేవాడికి ఇప్పుడు అతనికి పెట్టిన పేరేమంటే కీడు. బెరియా. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అని పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, మొదటి పుట్టుక, రెండవ పుట్టుక, రెండింటికి ఉన్న వ్యత్యాసం మీరు చూడండి. మొదటి పుట్టుక ఏం చెప్తుందంటే రక్త మాంసాల వల్ల కలయిక వల్ల పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరైనా కావచ్చు, నీకు మంచి పేర్లు ఎన్నైనా పెట్టుండొచ్చు. కనుక రక్త మాంసముల కలయిక వల్ల పుట్టినటువంటి పుట్టుక ద్వారా ఎవరో దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఒకవేళ మీ కుటుంబంలో నాన్నగారు పరిశుద్ధులు కావచ్చు, అమ్మగారు పరిశుద్ధులు కావచ్చు, లేకపోతే మీ కుటుంబంలో అక్క చెల్లెళ్ళు పవిత్రులు కావచ్చు, కానీ ఎవరికి వారిగా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు తప్పనిసరిగా మరొక నూతన జన్మలోనికి రావాలి. కాబట్టి మన పాత పుట్టుక ఏం చూపిస్తున్నదంటే అక్కడ ఈకాబోదంటే ప్రభావం లేని వాళ్ళము, దుఃఖపుత్రులము, వేదన పుత్రులము, కీడు పుత్రులము. మన మొదటి పుట్టుకలో మనకి ఎంత చక్కని పేర్లు పెట్టినా, అంటే మనకి ధనం అని పేరు పెట్టినా, బంగారం అని పెట్టినా, వెండి అని పెట్టినా, నాయన కాసులు వజ్రాలు అని పెట్టినా ఇదంతా కూడా ఏమీ నీకు తీసుకురాదు. వెండో బంగారమో వజ్రాలో లేకపోతే ఎలాగని ఎవరికైనా ఒక పేరు ఉందనుకోండి, దానివల్ల ఏమీ వచ్చి పడేది ఏమీ లేదు. కనుక అయ్యా ఈ పేర్ల వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏమీ లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో, నువ్వు తిరిగి జన్మించిన తరువాత తిరిగి జన్మించకపోతే నీ జీవితం ఎటువంటిదంటే కేవలం నీ జీవితం ఒక పరిమితి కలిగిన జీవితం. ఒక 60 ఏళ్ళో 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో నేను ఈ ఎక్కువ సంవత్సరాలు గడిచిన వ్యక్తుల గురించి కొంతమంది ఫోటోలు పెట్టారు. అందులో నుంచి ఒకళ్ళకి 120, 125, 126, 130, 136 వాళ్ళ కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, ఇలా బుగ్గల లోపలికి వెళ్ళిపోయినాయి, ఒళ్ళంతా ముడతలు పడిపోయినాయి, ఎంటుకలన్నీ రాలిపోయినాయి, ఇలాగున్నారు. కానీ ఏం ప్రయోజనం? శరీరాన్ని మరణం మింగివేస్తున్నది కదా. కానీ నువ్వు తిరిగి జన్మించకపోతే నీకు ఎంత మంచి పేర్లున్నా, నీకు ఎంత మంచి పేరు లేకపోయినా ఏ ప్రయోజనం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళాల్సింది. కానీ నువ్వు ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మిస్తావో, తిరిగి జన్మించిన తర్వాత నువ్వు ఓడిపోయేవాడిగా ఉండవు, నువ్వు జయించేవాడిగా ఉంటావు. జయించేవాడిగా ఉండి ఇక నీ కాలానికి అంతమనేది లేదు.
నువ్వు మామూలు స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్తున్నావంటే నిత్యత్వపు జీవిగా నువ్వు మారుతున్నావు. నువ్వు తిరిగి జన్మించినప్పుడు అంటే నువ్వు నీటి బాప్తిసం పొంది, ఒకవేళ మనం చూస్తున్నాం దేవుని సన్నిధానాలకు బాప్తిసం తీసుకుని లోపలికి వచ్చి మరి జుట్లు కత్తిరించుకునే వాళ్ళు జుట్లు కత్తిరిస్తున్నారు, వస్త్రధారణలో మార్పు లేని వాళ్ళు వస్త్రధారణలో మార్పు లేదు, నగలు పెట్టుకునే వాళ్ళు నగలు పెట్టుకుంటానే ఉన్నారు. కాబట్టి మన ఇష్టంగా ఏం చేయాలో చేస్తున్నాం. ఈ కబోదులు మీకు కొంచెం బాధ కలిగిన ఈ కబోదు ప్రభావం లేదంతే. మనం దేవుడు సన్నిధికి వస్తున్నాం కానీ ప్రభావం లేదు. కాబట్టి రక్తంలో కడగబడిన తర్వాత దేవుని ఆత్మచేత నింపబడాలి. అప్పుడేమవుతామంటే నీ జీవితంలో విజయం అనేది ప్రారంభమవుతాడు. నీ పాత జీవితం అంతా ఓటమి 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 ఓటమి. కానీ నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీ జీవితంలో విజయం ప్రారంభమవుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడే నువ్వు నిత్యత్వపు వ్యక్తిగా నువ్వు మారిపోతావు. పరిమితి లేని వయస్సును యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మీరు అక్కడ 1-5 వరకు చదువుకోవచ్చండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. వాళ్ళు ఓడిపోరండి. వాళ్ళు దేనికి ఓడిపోరు. వాళ్ళ అందాలకు ఓడిపోరు, అవిశ్వాసానికి ఓడిపోరు, పాపానికి ఓడిపోరు, టీవీలకు ఓడిపోరు, సెల్ ఫోన్లకు ఓడిపోరు. కనుక ఏది చూడకూడదని చెప్తున్నామో దాన్నే చూడడానికి బానిసలం అయిపోయాం ఏకాబోధులు. కానీ వాళ్ళు ఓడిపోరు. తిరిగి జన్మిస్తే కనుక ఒక్కసారి నువ్వు వాక్యం వినగానే వాక్యం ఏం చేస్తుందంటే నీ గుండెలను ఇలాగ మెలిపెడతాను. ఈ గుండెలను ఇలా మెలిపెట్టి నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఒక దేవుని కుమారుణ్ణి, నేను ఒక దేవుని కుమార్తెని. దేవుడు నాతో మాట్లాడగా ఈ కార్యం ఎలా చేయగలను అంటే తెగించి నువ్వు చేయగలుగుతున్నావంటే నువ్వు ఒక ప్రభావం లేని వ్యక్తివి. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చేస్తానే ఉంటావు. కారణం ఏమంటే హృదయాంతరంగంలో నుంచి ఒక భయం అనేది లేదు నీకు. ఒకవేళ భయం అన్నది అనుకోండి, అవును పరిస్థితులన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి కనుక మరి ఏం జరగబోతున్నది, నేను ఎక్కడికి వెళ్ళాలి అని సిద్ధపాటు విషయంలో మనం ఎలాగుంటాం? బైబిల్ చదవడానికి ఇష్టపడడం లేదు, ప్రార్థన చేయడానికి ఇష్టపడడం లేదు, కుటుంబ ప్రార్థన అంటే ఇష్టపడడం లేదు, సంఘ ప్రార్థన అంటే ఇష్టపడడం లేదు, వేకువజామున ప్రార్థన అంటే ఇష్టం లేదు. ఇంకా మనం పర్వాలేదులే నా సహోదరు దయచేసి మర్చిపోద్దు, నువ్వు సమర్థించుకోవచ్చు కానీ నీకే అర్థమవుద్ది. నీలో ప్రభావం ఉంటే ఆ పని చెయ్యవు. ప్రభావం లేదు కాబట్టి నీ ఇష్టం, నీ మనసుకు తోచినట్లుగా నువ్వు నడుచుకుంటావు. చదవండి. మొదటి యోహాను వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము, ఇక్కడ గమనించండి, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసం అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి ఏ వాక్యం వస్తున్నదో ఆ వచ్చినటువంటి వాక్యాన్ని హొఫ్ని ఫినెహాసులు విన్నట్లయితే ఆ కుటుంబంలో నిజంగా ఆ స్త్రీకి ఆ పరిస్థితి వచ్చేదే. ఇజ్రాయేలు పారిపోయేవాళ్ళ, ఇజ్రాయేలు చంపబడేవాళ్ళ, ఇజ్రాయేల్ మధ్యలో నుంచి దేవుని మందసం పట్టబడేదంటే ప్రవక్త ముందే వచ్చి చెప్పాడు. ముందే వచ్చి ఏమన్నాడంటే ఏలీతో చెప్తున్నాడు, ఓ ఏలీ, నీ పిల్లలు చాలా ఎక్కువ చేసుకుంటున్నావు, చాలా బుజ్జగిస్తున్నావు, చాలా దాపరికాలు చేస్తున్నావు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నీ పిల్లల సంగతి. అవి బయటికి పొక్కిపోతా ఉన్నాయి, నీకు అర్థం అవడం లేదు. కాపాడుకో. ఒకవేళ నీ పిల్లలను నువ్వు కాపాడుకోపోతే వాళ్ళు నీకు ఉండరు. భయం వచ్చి అతను జాగ్రత్త పడాల్సిందండి. అప్పటికి కూడా బుజ్జగించి చెప్పాడు, నా కుమారులారా ఇదేం పనులు నాన్న, ఎట్లా చేయమాకండి నాన్న, అలాగేంటి నాన్న, కన్నా ఎట్లా చేయకూడదు కదమ్మా చిట్టు తల్లి. మనకి గారాబాలు, దేవుడు మనకంటే గారాబం చేయగలడు. కానీ గారాబానికి దాటిపోయారు వాళ్ళు. దాటిపోవడం వల్ల ఇప్పుడు దేవుడు దాన్ని సహించలేక వాళ్ళు నష్టపోయారు, సంఘము నష్టపోయినది, ఆ ప్రజలందరూ కూడా నష్టపోయారు. ఎవరైతే
ఇక్కడ ఒక కార్యాన్ని మనం చదవాలి. వారి మధ్యలో నుంచి యెహోవా యొక్క తేజస్సు, యెహోవా యొక్క ప్రభావము, యెహోవా యొక్క ప్రత్యక్షతలు పూర్తిగా పోలేదు. వాళ్ళ కుటుంబంలో నుంచి పోయినాయి. అంటే ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధానంలో నుంచి వచ్చేటువంటి వాక్యాన్ని నువ్వు దాన్ని తీసుకునే విషయంలో, ఒకవేళ తల్లిగా తండ్రిగా నీవు కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నిర్లక్ష్యంగా నీవు ఉంటే నీ ఇంటిలో నుంచే ప్రభావం పోద్ది, సంఘంలో నుంచి పోతుంది. నిజమా బ్రదర్? అలా జరుగుద్దా బ్రదర్? మళ్ళీ అదే అధ్యాయాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 20-21 వచ్చినమండి. ఆ ఇంటిలో నుంచే ప్రభావం పోయింది, ఆ ఇంటిలో నుంచే దేవుని కీర్తి పోయింది. దేవుని మందసము మొదటి సమూయేలు 4:20-21. ఆమె మృతునందుచుండగా 3:20-21. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని, సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. గమనించండి, యెహోవా ప్రభావం వెళ్ళిపోయిందని ఈమె ప్రసవిస్తా ఇలా మూలుగుతూ ప్రసవించినది. ప్రజల మధ్యలో నుంచి దేవుడు వెళ్ళిపోలేదు, కానీ ఆ కుటుంబం యొక్క యాజకత్వాన్ని, ఆ కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, అంటే ఏ కుటుంబానికైతే విని నువ్వు చెవియొగ్గ విషయంలో నువ్వు పట్టనట్టుగా ఎలా ఉంటావో ఆ కుటుంబాన్ని మాత్రమే ప్రభావం వదిలిపోదు. కానీ అదే స్థలంలో నుంచి, దేవుని స్థలంలో నుంచి అంతా చెడుతనం అన్నది. అతను ఒక కలువ, అతను ఒక లిల్లీ. జయించడం, చుట్టూ మురికి ఉన్నా కూడా ఆ మురికి అంతటిని కూడా జయించేవాడిగా ఉన్నాడు. కనీసం వాళ్ళ అమ్మగారు లేదు, కనీసం వాళ్ళ నాన్న లేడు, కనీసం ఒక స్నేహితుడుండి జాగ్రత్త అని చెప్పేవాళ్ళు లేరు. ఎలాగుండగలిగాడు? అసలు ఎలా సాధ్యం? చెప్పేవాళ్ళు ఉంటేనే వాళ్ళు వినకపోతూ ఉంటే సమూయేలుకి ఎవరు చెప్తున్నారు? గమనించండి, ఒకే యాజకుడు తన పిల్లలకు చెప్తున్నాడు, ఒకే యాజకుడు సమూయేలుకు చెప్తున్నాడు. నాయనా సమూయేలు, దేవుడు స్వరం అంటే దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. మన మోషే ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ దేవుడు ఎలా మాట్లాడాడో చెప్తున్నాడు. ప్రతిదీ కూడా ఎక్కడ నేర్చుకుంటున్నాడంటే సమూయేలుకి వేరే ఎవ్వరూ నేర్పడం లేదండి. వాళ్ళ అమ్మ వచ్చేటప్పుడు ఆమె ఒక బైబిల్, ఒక మెసేజ్ బుక్ తీసుకొని వచ్చి, ఆమె సంవత్సరానికో 6 నెలలకో వచ్చినప్పుడు 3 సార్లు వచ్చినప్పుడు నా కుమారుడా నేను ఉండను, కానీ ఈ బైబిల్ చదువుకో, మెసేజ్ బుక్ చదువుకో, కాబట్టి ఇలా ఉండని ఏమీ చెప్పడం లేదు. కానీ ఒకే యాజకుడు తన పిల్లలకి నేర్పుతున్నాడు, ఒకే యాజకుడు సమూయేలుకి నేర్పుతున్నాడు. ఇదే స్థలం. సమూయేలు చిన్నతనంలో నుంచి అతనిలో నాటబడ్డదేమంటే, తల్లి ఏమని చెప్పినదంటే, నా కుమారుడా ఇక ఎప్పుడు నీతో ఉండను, నీకేదన్నా కావాల్సి వచ్చినా, నువ్వేదన్నా చెప్పుకోవాల్సి వచ్చినా అక్కడ యాజకుడు ఉన్నాడు, ఆయన ఒక్కడితోనే నువ్వు చెప్పుకోవాలి. నేను ఆయనకు అప్పగించి వెళ్ళిపోతున్నా. యాజకుడికి అప్పగించి వెళ్ళిపోయాను. ఏం చెప్పానో సమూయేలుకి కొన్ని విషయాలు తెలియదు. అతను వచ్చి అడుగుతున్నాడు, నాయన నువ్వు నన్ను పిలిచావా అని. అతనికి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి అనుభవం లేదు. నేను పిలవలేదు నా కుమారుడా. మళ్ళా లేచి అదే స్థలంలో ఎక్కడైతే లేచాడో మళ్ళీ వెళ్ళి తన స్థలంలోనే నిద్రపోయాడు. మళ్ళా ప్రభు పిలుస్తా, సమూయేలు సమూయేలు, మెల్లన స్వరం. మళ్ళా అదే స్థలంలో నుంచి వచ్చి అడుగుతున్నాడు, నాయన నువ్వు నన్ను పిలిచావా? నేను పిలవలేదు నా కుమారుడా. కానీ ఈసారి అతనికి అనుమానం వచ్చింది. ఇప్పటి వరకు దేవుడు ఎవరితో మాట్లాడలా, కానీ చిన్నవాడితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నా కుమారుడు ఈసారి అలా మాట్లాడుతుంటే, ఇదిగో నీ దాసుడు వింటున్నాడు, చెప్పు ప్రభువా నువ్వను. ఆమేన్. కానీ ఇక్కడ సమూయేలు దగ్గర దేవుని దర్శనములు, దేవుని వాక్కులు, దేవుని ప్రత్యక్షతలు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. గమనించండి, నీ ప్రక్కనున్న వ్యక్తి వాళ్ళకి ప్రత్యక్షతలు, దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కలగవచ్చు. అయితే ఈ పక్కన వ్యక్తిని కలిగి ఉండొచ్చు. నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వేం కోల్పోతున్నావు? నీకేమన్నా భయం కలుగుతుందా?
నువ్వెన్నడైనా ఆలోచిస్తున్నావా? భక్తిగా ఉండేవాళ్ళు భక్తిగానే ఉంటారు, కానీ కనీసం దేవుని యొక్క బలిపీఠం దగ్గర నుంచి కారణం ఏమంటే, ఒక మాట ఇక్కడ మనం తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక, సరే మంచిదండి. నాలుగవ అధ్యాయము 17-18 అండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమోను. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, మరియు నీతిమంతుడే రక్షించబడడం దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతారు? భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఎక్కడ నిలబడతారు? తీర్పు ఎక్కడో దేవుడు లోకానికి తీర్చడం లేదు కానీ, ఫిలిస్తీన్లకు తీర్చడం లేదు కానీ, మొట్టమొదటి దేవుడు ఆయన తీర్పు తెచ్చేది అంటే దేవుడు సన్నిధానంలోనే, బయట ఎక్కడికే కాదండి. అందుకని ప్రవక్త అంటాడు, ఇదొక కోర్టు. కాదేష్ బర్నియా ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు వెళ్ళే సమయంలో నుంచి ఎక్కడైతే కాదేష్ బర్నియా దగ్గరికి వచ్చారో, ఇంకొద్ది సమయంలో నుంచి వాగ్దాన భూమిలోకి వెళ్ళబోతున్నారో అక్కడ వారికి దేవుడు తీర్పు తెచ్చాడంట. అక్కడ చిన్న బావులు ఉన్నాయంట. చిన్న బావులు అనగా చిన్న సంఘములు అంటారు, చిన్న సంఘములు. కాబట్టి దేవుడు ఆయన మహా తీర్పరి. తీర్పు సింహాసనం పరలోకంలో ఉన్నది, అదే సింహాసనం యేసులో ఉన్నది, అదే సింహాసనం ఈరోజు నీలో కూడా ఉంది. ఆమేన్. ఎంతమంది కోరుతున్నారు? అయితే తీర్పు సింహాసనం అది దేవుని బలిపీఠం దగ్గర నుంచి నీ దగ్గర తీర్పులు వస్తాయండి. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో దేవుని బలిపీఠం దగ్గర నుంచి నీ దగ్గరకు తీర్పులు వస్తాయో, వచ్చేటువంటి తీర్పుని నువ్వు తీసుకోవడమా, లేకపోతే నువ్వు లెక్కలేనంటే వెళ్ళిపోవడమా? బయట వాళ్ళకి ఎవరికి దేవుడు తొందరగా తీర్పు తెచ్చాడన్న, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు, వాళ్ళని ఎంత పాపంగా అయినా జీవించనిస్తాడన్న. కానీ మొట్టమొదటి తీర్పు దేవుడు సన్నిధిలో నుంచి బయట. ఒకవేళ లోకస్తుడు అంటే ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక మురికిలో తిరిగేటువంటి ఒక పంది మురికిలోకి వెళ్ళింది అనుకోండి, ఎవ్వరూ ఏమనుకోరంట. కానీ ఒక గొర్రె పిల్లల్ని మురికిలో దొర్లుతూ ఉంటే ఇదేంటి ఇచ్చి అసలు మనం ఎక్కడైనా చూస్తే ఒక పందేళ్ళి మురికిలో దొరలడం తెలుసు, కానీ గొర్రె పిల్లలు కూడా మురికిలోకి దొర్లేతే అంటే ఒక గొర్రెని నువ్వు ఎంత లాగినా రాదంటది. మురికిలోనికి వెళ్దాం, మురుగులోనికి వెళదామని, దాన్ని ఒక సినిమాకి వెళ్దామని, లేకపోతే పలానా చేద్దాం, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం, లోక కార్యానికి వెళ్దామని లాగుతామంటే గొర్రెపిల్ల అంటదంట, దేనంగా అంటదంట, నేను రాను, నాకు మొదటి నుంచి నాకు అదంటే ఇష్టం లేదంట. నువ్వు పందిని తేలిగ్గా తీసుకెళ్ళిపోవచ్చు అంట మురికిలోనికి. అంటే ఒక పాపిని నువ్వు పాపానికి సులువుగా తీసుకెళ్ళచ్చు, కానీ ఒక విశ్వాసిని మాత్రం ఎన్నడూ నువ్వు పాపంలోకి తీసుకెళ్ళలేవు. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, తిరిగి జన్మించిన వ్యక్తి ఎలాంటి మనసు కలిగి ఉంటారు, ఒక తిరిగి జన్మించిన వ్యక్తి ఎలాగుంటారు. అందుకని ప్రవక్త అన్నాడు, ఇది కోర్టు హాలు, ఇక్కడ నేరారోపణ అన్నాడు. నేరారోపణ దేవుని మందిరంలో నుంచి దేవుని బలిపీఠం దగ్గర నీకు దగ్గరకు వస్తూ ఉంటుంది. నువ్వు తీర్పు తీర్చుకోవడమే, నువ్వు తీర్పు తీర్చుకొని నువ్వు అలా వెళ్ళే సమయం నుంచి నీ ఇష్టం అంటాడు, నీ ఇష్టం. కాబట్టి ఎవరికి వారిగా తీర్పు సింహాసనం పరలోకంలో ఉన్నది, అదే సింహాసనం రెండవ సింహాసనం యేసులో ఉన్నదండి. ఇప్పుడు ఆ సింహాసనం దేవుడి మందిరంలో దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి నీతో మాట్లాడేటప్పుడు, అవును ప్రభువా, నన్ను మరణంలో నుంచి జీవంలోనికే కాదు తీర్పు నుంచి కూడా దాటించు. నేను తీర్పులో నిలబడాలని కోరడం లేదు, నాకు తీర్పు వద్దు, నేను సహించలేను, నేను తీర్పును సహించలేను, నన్ను తీర్పు నుంచి నన్ను దాటించు అని ఎవరైతే పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటారో వారిని క్షమించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగిన ఆయన. మనకి స్తోత్రం. ఇక్కడ మనం చూద్దాం, దేవుడు కరుణించను గాక. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము దయచేసి గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 44:1 వచనమండి.
తూర్పు తట్టు చూచు తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మము మార్గమునకు బయట గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చాను. ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చాను. ఇలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను. గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడే యుండును. ఆయన వేయగా తీయగలిగిన వాడు లేడు, ఆయన తీయగా వేయబడేవాడు ఎవరో లేరు. ద్వారం ఆయన క్లోజ్ చేశారనుకోండి, తెరవగలిగిన వారెవరు? ద్వారం ఆయన ఓపెన్ చేశారనుకోండి, మూయగలిగిన వారెవరు? దేవుడు ఒక కార్యం చేయగా అడ్డు తగలగలిగిన వాడు ఎవరో లేరు. కానీ ఈ 44వ అధ్యాయంలో నుంచి ప్రారంభం ఏమన్నదంటే, ఆ తూర్పు గుమ్మము అది మూయబడి ఉన్నది. ఎందుకని ఆ గుమ్మం అలా మూయబడి ఉన్నది? మిగతా గుమ్మాలన్నింటిలో నుంచి మిగిలినటువంటి వాళ్ళు ప్రవేశిస్తున్న కానీ ఆ గుమ్మం ఒక్క గుమ్మంలోనికి మాత్రమే యెహోవా తేజస్సుతో ఆయన ప్రవేశించారు. అయితే ఇక్కడ ఒక చిన్న వివరాన్ని మనం గమనించాలి. మీరు ఈ 44వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా 40 నుంచి 44వ అధ్యాయం వరకు ఇది రాబోయేటువంటి 1000 ఏళ్ల పాలనలో ఉండేటువంటి మందిరం. ఇది ఈ రోజు నుండే మందిరం కాదు, 1000 ఏళ్ల పాలనలో ఉండే మందిరం. పాత మందిరాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ పాత మందిరాన్ని దేవుడు ఏమని కోరుకున్నారంటే, నేను నా ప్రజల మధ్యలో నేను ఉండాలి. ఆయన ఎక్కువగా ఇష్టపడేది ఏమంటే, నా ప్రజల మధ్యలో నేను ఉండాలి, నా జనుల మధ్యలో నేను ఉండాలి, నా జనుల మధ్యలో నేను ఆరాధించబడాలి, నా జనుల మధ్యలో నేను పూజింపబడాలి. వారి మధ్యలో నివాసం ఉండి వారి అవసరతలు నేను తీర్చి, వారి రోగాలన్నీ నేను స్వస్థపరిచి, వారి కొదువులన్నింటిని తీర్చి, కనీసం ఒక కుక్క కూడా వారి మీద నాలుక ఆడించకుండా, అందులో నుంచి ఏ క్రూర మృగాలున్నా వాటన్నింటిని అదుపు చేయాలని దేవుడు కోరుకుంటాడు. అందుకని పరలోకంలో ఉన్న కుటుంబానికి ఆయన పేరే, భూమి మీద ఉన్న కుటుంబానికి ఆయన పేరే. అందుకని ఇప్పుడు దేవుడు ఎలా పడితే అలా రాలేడు. ఇప్పుడు మోషేతో దేవుడు ఏమన్నారంటే, మోషే, ఈ జనుల మధ్యలోనికి నేను రావడానికి ఇష్టపడుతున్నాను, కాబట్టి నేను రావడానికి తగినట్లుగా నేను చెప్పినట్లుగా అదే కొలతలో అదే విధానం నీకు బ్లూ ప్రింట్ ఇస్తున్నాను, అదే విధంగా నువ్వు కట్టను. మొత్తం అంతా కూడా మోషే ఏది వదిలిపెట్టడంలో మొత్తం అంతా కూడా మందిరాన్ని అతడు అలాగే ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కట్టాడు. అందులో నుంచి దేవుడు చెప్పినట్లుగానే అక్కడ పెట్టాడు. కావలసినటువంటి బలిపీఠాన్ని పెట్టాడు, గంగాళం పెట్టాడు. ఇవన్నీ పెట్టి వీళ్ళందరూ ఇలాగా ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని కొరకు ఎదురు చూస్తా, ప్రభువా మీరు చెప్పినట్లుగా. అప్పటి వరకు ప్రతి ఒక్కడు తాగగలిగాడు, కానీ ఇప్పుడు దేవుడు వాటిని అభిషేకించబోతున్నాడు. అంటే ఇవి నా పనుల కోసం ఇక వాడబడబోతున్నది. ఇక నా ప్రజల మధ్యలోనికి వచ్చి నేను నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాను అని ఒక్కసారిగా యెహోవా యొక్క తేజో మహిమ దేవుని సన్నిధానంలో నుంచి ఆ గుడారంలోని దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి గుడారంలోని దిగి వచ్చినో అప్పటి వరకు వాళ్ళు మామూలుగా చూశారు, దేవుని తేజస్సు ఏముంటుందిలే అన్నట్టుగా. కానీ దేవుని యొక్క తేజస్సు రాగానే వాళ్ళ కళ్ళు పనిచేయడం మానివేసినండి. ఆ ప్రభావం కింద వాళ్ళు నిలబడలేక ఇలా చూసే వాళ్ళు అలా ముఖాన్ని ఇలా తిప్పుకొని వెళ్ళలేకుండా అలాగన్నారు. అదే తేజస్సు ఇప్పుడు దేవుడు వారి మధ్యలోనికి వచ్చి నివాసం ఉండి, నిర్గమాకాండం 13వ అధ్యాయము, దేవుడు మనతో ఉండాలని ఎంతమంది కోరుతున్నారు? దేవుని యొక్క తేజస్సు మన కుటుంబాల్లో ఉండాలని ఎంతమంది మీలో ఉండాలని కోరుతున్నారు? అయ్యా నీ తేజస్సు నాలోనికి రావాలి, నా కుటుంబంలోనికి రావాలి. ఆమేన్. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21 నుంచి 22 వచనం. దేవుడు ప్రజలతో నడవడం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా
యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు కునుకాడు, నిద్రపోడు. మనం కొనుగుతాము, సహజం. మనం రక్త మాంసాల్లో ఉన్నాం, మన కునుకుబాట్లు వస్తాయి, మనకు నిద్రలు వస్తాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలలో నుంచి తన ప్రజలకు ఒక్కరికి ఏ కీడు రాకుండా వారి మధ్యలో నుంచి కనీసం వాళ్ళ మీద ఎండబడకూడదు. అంటే ఎండ చేత తన ప్రజలు అలసట చెందకూడదు. ఐగుప్తులో వారి ఎండలో పనిచేశారు. ఎవరో కూడా గొడుగులు పెట్టలా, ఈళ్ళేళ్ళు గొడుగులు పట్టుకున్నారు. ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి ఏమంటే, వాళ్ళ రాజులు వాళ్ళ చక్రవర్తులు నిలబడితే వీళ్ళెళ్ళి గొడుగులు పట్టుకున్నారు, వీళ్ళెళ్ళి వాళ్ళ కాపలాగా నిలబడ్డారు. వీళ్ళు ఎర్రటి ఎండలో పనిచేశారు, ఎర్రటి ఎండలో వాళ్ళు మట్టి దొక్కారు. రాత్రి వేళల్లో పని చెప్తే కూడా వాళ్ళ ఇంటిలో దీపమన్నా ఏమన్నా లేకపోయినా వాళ్ళు అలాగే పనులు చేశారు. కానీ ఇప్పుడు దేవుడు ఏమనుకున్నారంటే, ఒకసారి నా బిడ్డలు బానిసలుగా బ్రతికారు, ఇంకా ఎన్నడూ కూడా వాళ్ళు బానిసలుగా బతకూడదు. కారణం ఏమంటే వారు నా జనులు. అంటే ఐగుప్తులో బతికిన వారికంటే, మిగిలిన దేశంలో బతికిన వారందరికంటే నా బిడ్డలు ఇంకా ఆశీర్వాదంగా బతకాలి. మీరే గమనించండి, ఒకవేళ ఎవరైనా ఒక తల్లిదండ్రి పిలిచి నీ పిల్లలు ఎలాగుండాలని కోరుకుంటాడో, దరిద్రుల్లా బతకాలని కోరుకుంటున్నారని ఎవరో కోరరు. ఏ తండ్రినైనా అడగండి, ఏ తల్లినైనా మీరు అడగండి. ఉన్న వాళ్ళకంటే ఇంకా మాట్లాడే మాట అంటే ఇలాగన్నాననుకో ఆగుద్దు, మా పుట్టింటి వాళ్ళందరిలో కంటే నా పిల్లలే బాగుండాలని కోరుకుంటున్నాడు. వాళ్ళు మీ అక్క చెల్లెలు అన్నదే అయినా సరే నేనే బాగా దీవించబడ్డట్టుగా ఉండాలి. ఊరికే పైకి అంటావు, మా అక్కళ్ళు బాగుండాలి, మా చెల్లెళ్ళు బావాలి, మా తమ్ముడు, ఒట్టి మాటలు ఇవన్నీ సహజం. మానవుని యొక్క హృదయంలో నుంచి ఏమంటే, ఒకవేళ నా బంధు జనాంగంలో నుంచి కానీ నా కుటుంబాల్లో నుంచి మేము బాగా దీవించబడాలి. ఉండదండి? సహజంగా అనుకుంటాం మేము బాగా దీవించబడాలి అంటే. ఒక మనిషిగా నీకు నాకు అలాంటి ఆలోచనలు ఉంటే దేవుడికి ఎంత ఆలోచనలు ఉండాలి. ఫిలిస్తీన్ల కంటే, మోయాబీల కంటే, అమ్మోనీయుల కంటే, మిగిలిన వారు అందరికంటే నా బిడ్డలు ఎలాగుండాలంటే, ఎండ వారి మీద పడకూడదు, వారి శరీరం కమిలిపోకూడదు, ఇక వారి చెమట ఇలా కాచేవాళ్ళుగా ఉండకూడదు. అందుకని మీరు గమనించండి, మందిరం కట్టే సమయంలో కూడా కఠినమైన పనులు వారికి అప్పచెప్పలేదు, కఠినమైన పనులు వేరే వాళ్ళు చేశారు. అంటే దేవుడు తన ప్రజల పట్ల మనం కలిగి ఉన్న దానికంటే ఎన్నో మంచి ఆలోచనలు కలిగి రాత్రి టైంలో వదిలిపెట్టడంలా, పగల టైంలో వదిలిపెట్టడంలా వాళ్ళకి కావలసిన భోజనము, నీళ్లు, ఎన్ని సదుపాయాలు ఎవ్వరూ ఇవ్వలేదు. అన్ని సదుపాయాలతో వారి మధ్యలో నడుస్తూనే ఉన్నాడు. ఇంకొక వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం అండి. నిర్గమాకాండం 25:8 వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసము. సరే, చాలండి. 40వ అధ్యాయం 34 వచ్చిందండి. అదే నిర్గమాకాండం 40:34. నేను రిఫరెన్స్లు చెప్తే మీకు కూడా అసలు దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు తన ప్రజల పట్ల. ఎంత ప్రేమ కలిగి ఉంటాడా అయ్యా. నీ తల్లి నీ తండ్రి కూడా అంత ప్లాన్ కలిగి ఉండలేడు. ఆమేన్. కానీ దేవుడు తన ప్రజల గురించి చాలా పక్కా ప్లాన్ అది. అంటే ఎంతగా ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. 40:34 వచ్చింది. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు అది ఏకాబోధి కాదండి. యెహోవా జనుల మధ్యలోనికి దిగి వస్తున్నాడు. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరములోనికి నింపి ఆయన ఏమన్నారంటే, ఈ ఇశ్రాయేలు జనాంగం కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దానిలో నుంచి ఎవరైనా అగ్నిలో మాట్లాడిన వాడు ఉన్నాడా? ఏ దేవుడు ఏ దేవత అనబడిన వారు అగ్నిలో నుంచి మాట్లాడిన వాడు ఉన్నాడా?
తన ప్రజల పక్షంగా యుద్ధం చేసిన వాడున్నాడా? తన ప్రజల పక్షంగా నడిచిన వాడున్నాడా? నేనే దేవుడను, ఆయన నేనే దేవుడను, నేనే దేవుడను అని మిగిలిన వారికి గుళ్ళున్నవి, కానీ అక్కడ తేజో మహిమ లేదు. వారికి పెద్ద పెద్ద వారు ఐగుప్తుల వాళ్ళకి మొత్తం అంతా కూడా రాతిలో చెక్కబడ్డటువంటి మందిరాలు ఉన్నాయి, కానీ అక్కడ వారు దేవుడు మాట్లాడడం వారికి తెలియదు. ఫిలిస్తీన్లకి వాళ్ళకి దాగోను దేవత ఉన్నది, చేప దేవత ఉన్నది. మోయాబీలకి మిగతా వాళ్ళందరికీ అనేకమైన వాడు పెట్టుకున్నటువంటి దేవతలు ఉన్నవి, కానీ అగ్నిలో నుంచి వచ్చి మాట్లాడిన వారు లేరు. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నారంటే, ఓ జనాంగమా, నన్ను ముఖాముఖిగా చూసేటువంటి ధన్యతను నేను మోషేకి మాత్రమే ఇచ్చాను. మోషే తర్వాత 70 మంది పెద్దలకు మాత్రమే నా దగ్గరకు రావడానికి నేను అనుమతి ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను మీరు దూరంగా ఉండండి, కొండ మీదే ఉంటానంటం లేదు, కానీ మీ మధ్యలోనికే నేను వస్తున్నాను. అంటే దేవుడు ఉద్దేశం ఏమంటే ప్రజలకు దగ్గరగా 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 రండి ప్రభా, ఇంకా దగ్గరగా రండి ప్రభా, ఇంకా దగ్గరగా రావాలా? దేవుడు దూరంగా ఉండాలి. ఆయన ఎంత దగ్గరకు వస్తే అంతమంది. అందుకైనా తలుపు తడుతున్నాడు. ఆమె వ్యత్యాసం గమనించండి. మోషేను ఒక్కడితోనే దేవుడు మాట్లాడాను, తర్వాత పెద్దలతో మాట్లాడాను, తర్వాత ఇప్పుడు తన జనుల మధ్యలోనికే దేవుడు దగ్గరగా వస్తున్నాడు. ఈ రోజున దేవుడు అదే కోరతాడు, అదే కోరతాడు. దేవుడు నా మనకి స్తోత్రం. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నదంటే, వారి మధ్యలోనికి వెళ్ళగా ఇప్పుడు ఏదైతే ఏలి కాలంలోనికి రాగానే యెహోవా ప్రభావము, మందసమును వారు తీసుకొని వెళ్ళినాడు. సుఖంగా ఉన్నాడు. ఎవరితో అయినా ఆటలాడవచ్చు. దేవునితో ఎవరు ఆటలాడినా వాళ్ళు కోరి రోగాలు తెచ్చుకోవడం, కోరి మరణాలు తెచ్చుకోవడం. అక్కడ జరిగింది అదే కాదని. వారు పొలాలు పాడైపోయినాయి, వాళ్ళు గుళ్ళు కూలిపోయినాయి, వాళ్ళకి జరగాల్సిన కీడన్నీ జరిగినది. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మరలా తన హృదయానుసారుడైనటువంటి దావీదు, ఇలాంటి గుడారం కాదు ప్రభా, నేను దర్జాగా బ్రతకడం ఏంటి, నువ్వు గుడారంలో ఉండడం ఏంటి, నేను నీ మందిరాన్ని కడతాను. కాదు, సొలొమోను కడతాడు. అంటే ఇప్పుడు ఒకవేళ సొలొమోను గొప్పగా కట్టి దేవుని యొక్క తేజస్సు లేకపోతే ఏం ప్రయోజనం? విగ్రహగుళ్ళతో పాటు అది అంతేనా? అయితే ఇక్కడ ఈ కార్యాన్ని మనం చూద్దాం. దేవుడు సహాయపడగాక. కాలం మారింది, మళ్ళా దేవుడు అదే, అంటే మార్పు లేని దేవుడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఇంకొంచెం ముందుకు వెళదామండి, నేను తేలిగ్గానే తీసుకుని వెళ్తున్నా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. ఈసారి గుడారం కాదండి, ఈసారి పటిష్టం అనే దానిగా పటిష్టం. కాబట్టి ఇప్పుడు వాడబడుతున్న మెటీరియల్ అంతా కూడా దృఢంగా ఉంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఇది కదిలే మందిరం కాదండి, ఇది కదిలే మందిరం కాదు, ఇది స్థిరంగా ఒకే స్థలంలో ఉండే మందిరం. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. కారణం ఏమంటే, ఓ యాజకులారా, నేను పరిశుద్ధుడను. ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో చూపిస్తున్నాడు. అంటే ఒట్టి మాటగా నేను పరిశుద్ధుడు అంటే, ఎంత ప్రభు నీ పరిశుద్ధత అంటే, కనీసం నా పరిశుద్ధతతో దిగి వస్తే లోపలికి రండి అంటే, ఆయన యొక్క ఆ పొగ మొత్తం ఆవరించింది. పొగ మొత్తం, వెలుగు మొత్తం కూడా ఆవరించేవాడికి మేఘంతో అలా దిగిరాగానే కనీసం దానిలో నుంచి వెళ్ళడానికి వాళ్ళకి చాలక వాళ్ళలాగా ఎవరికి వాళ్ళు ఆవరణంలోకి దిగి రావడం లేదు. ఆయన బలిపీఠం మీదకి అక్కడ వచ్చి నిలబడడం లేదు. పరిశుద్ధ స్థలంలో కాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఆయన అలా కూర్చుంటున్నాడంట. దేవుని యొక్క తేజస్సు వచ్చి అట్లా అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపేట మీద ఆయన అక్కడ కూర్చుంటున్నాడు. కానీ ప్రజలతో మాట్లాడతాను, ఓ ప్రజలారా, ఇది నా మందిరం. కానీ వాళ్ళు చేస్తున్న కార్యం ఏమంటే, ఇప్పుడు దేవుడు తన ప్రజల్లో మధ్యలో ఉండాలనుకున్నారు, కానీ దేవుడు ఆయన్ని వెళ్ళగొడుతున్నారు. దేవుడు తన ప్రజల మధ్యలో ఈ రోజుకి తన ప్రజల మధ్యలో దేవుడు ఉండాలని కోరుకున్నారు, కానీ ప్రజలు ఆయన వెళ్ళగొడుతున్నారు. ఈరోజు సేమ్ ఆత్మను మారడం లేదండి. దేవుడు మన మధ్యలో ఉండాలని మనం కోరుకుంటున్నాం, మన మధ్యలో ఉండనివ్వడం లేదు.
దీన్ని మనము చూసే ముందుగా ఒకసారి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం, ఇక్కడ భూమి మీద కాదండి, పరలోకంలోనికి వెళదాం. ఇప్పుడు పరలోక కార్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు. కారణం ఏమంటే ఆ 7 తెగుళ్ళు కొమ్మరించే సమయంలో వధువు లేదండి. వధువేమంటే వాక్యం వినగానే ఆ వాక్యం యొక్క గౌరవంతో కూడిన భయం అంటారు. గౌరవంతో కూడిన భయము. ఒకవేళ ఎవరన్నా మీ పిల్లలతో చెప్పండి, ఏయ్ వెళ్ళి మంచిని బట్ట, తెస్తాను, వెళ్ళి మంచిని బట్ట, తెస్తాను, మంచినీళ్ళు పట్ట, తెస్తా అని అట్లాగా, వెళ్ళి మంచినీళ్ళు పట్టరంట, తెస్తాండి. నువ్వు వణకటం కాదు నాకు కావాల్సింది, వెళ్ళి మంచినీళ్ళు పట్టరండి, తెస్తా అని అలాగే అని ఇటు నుంచి దొడ్డిదారిలోంచి బయటకు వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు ఎలా చెప్తావు భయభక్తులు కలిగిన వాళ్ళు అని? ఎవరైతే దేవుని యందు భయభక్తులు, భయంతో కూడిన గౌరవం, ఒక్కసారి తిరిగి జన్మించిన ఎవరినైనా మీరు గమనించండి, ఇతను తిరిగి జన్మించాడు లేదని ఏం చేయక్కర్లేదు. నువ్వు తిరిగి జన్మించావా లేదో నీకే అర్థమైపోద్ది. వాక్యం దేవుని బలిపేయడం దగ్గర నుంచి నీకు రాగానే, దేవుడు నీతో మాట్లాడగానే నువ్వు వెళ్ళి రాత్రి నిద్రపోతావు అనుకుంటున్నావా? నిద్రపోలేవు. ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడావు, నాలో నుంచి మాట్లాడావు, నేను ఎదుట సరిదిద్దుకోవాలి. ఒకవేళ ఈ రాత్రే కనుక ఇదే సమయంలో నుంచి కనుక ఎత్తబట్టు జరిగితే నేనేమైపోతాను? నీ ఎదుట నేను సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను, సరి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయ్యా నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే, నేను ఎక్కడైనా తప్పుగా చూస్తే, ఎక్కడైనా ఆలోచన చేస్తే, ఏదైనా ఒక తప్పుడు ఆలోచన నువ్వు తిరిగి జన్మిస్తే నీకు ఇది ఉంటుంది. ఒక మాట సూటిగా దేవుడు నీ హృదయంతో మాట్లాడగానే నువ్వు దాన్ని ఇలాగ అనుకొని వెళ్ళలేవు, ఇట్లాగ నెట్టుకొని వెళ్ళలేవు. కానీ నువ్వు విని మళ్ళీ అదే పని కొనసాగిస్తున్నావు అంటే నువ్వు కేవలం ఏమంటే ఊరికే విని పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిలాగా నువ్వు నటించే వ్యక్తివే కానీ నువ్వు కలిగిలేవు. ఊరికే పైకి మాత్రం వాక్యాలన్నీ కూడా అప్పచెప్పొచ్చు, పైకి ఏవేవో మాటలు చెప్పొచ్చు, కానీ నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి కాదు. ఒక్కసారి కనుక దేవుడు మాట్లాడితే ఒకటే అర్థం. మీరు మోషేని చూడండి, మోషే తీ చెప్పులు అక్కడ అనగానే అలాగే ప్రభా అని చెప్పులు ఓడ తీసుకుని ఉంచున్నాడు. ప్రభా అలా కాదు ప్రభా, కొంచెం ముళ్ళుగా ఉన్నాయి ప్రభా, నేను చెప్పులు తీసేస్తే కొంచెం నాకు గుచ్చుకుంటే ప్రభా, నా కాళ్ళు అడుగును కొంచెం చర్మం, నాకు 80 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి చర్మం కొంచెం మెత్తగా ఉంది ప్రభా, ఈ కారణాలు చెప్పలేదండి. తీ అనగానే చెప్పులు తీసేసి అక్కడ అలా నిలబడ్డాడు. దేవుడు కరుణించును గాక. కనుక దయచేసి గమనించాడు, అదే మందిరంలోనికి యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఎంతమంది ప్రవచించిన ప్రవచనాలు విన్నారంట. విని అదే యెషయా ప్రవక్తను పట్టుకొని రంపాలతో కోశారు, అదే ఇర్మియా ప్రవక్తను తీసుకొని వాళ్ళు బురద గుంటలోకి నెట్టారు. రొట్టెను కూడా తినడానికి ఇక దేవుడు సహించలేపాడు. నేను ఉండలేను, నా జనుల మధ్య నేను ఉండలేను, నేను మిమ్మల్ని అప్పగిస్తున్నానని ఒక్కసారిగా దేవుడు ఆ మందిరంలో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈ కాబోదు ప్రజల మధ్యలో నుంచి, కుటుంబాల మధ్యలో నుంచి ఈ కాబోదు ఆయన అలాగ వెళ్ళిపోతా ఉన్నాడు. వాళ్ళకి అప్పటికే అర్థం కాలేదు, దేవుని యొక్క ప్రభావం మన మధ్యలో నుంచి వెడలిపోయాను. వారికి అర్థం కావడం లేదు. ఎందుకని ఇదివరకున్న సంతోషం మనలో లేదు, ఎందుకని కుటుంబాల మధ్యలో నుంచి ఇదివరకు ప్రార్థన అంటే మనం అందరం ఆసక్తిగా ఉండేవాళ్ళం, ఎందుకని ఈ రోజున ప్రార్థన అంటే మనం అలా ఉండడం లేదేంటి, అనిపించడం లేదు. కారణం ఏమంటే ప్రభావం లేదక్కడ. ఎన్ని రోజులైనా, 2 రోజులైనా, 3 రోజులైనా, వారం రోజులైనా కుటుంబ ప్రార్థన లేకపోయినా ఏమనిపించదు. ప్రభావం ఉంటే కదా అనిపించడానికి. ప్రభావం పోయింది. ప్రవర్తన పరలోకమందు కరుణాపేట మీద రక్తం అక్కడ లేదు.
అది ఒక తీర్పు సింహాసనంగా మారినది. అదొక సినాయి పర్వతం మీద దేవుడు అగ్నిలో నుంచి దిగుతూ ఉంటే అక్కడ ఆయన దగ్గర కరుణ లేదు, వాత్సల్యత లేదు, జాలి లేదు, ప్రేమ లేదు. ఇక ఆయన కేవలం ఆయన తీర్పు తీర్చే దేవుడు అంట. తీర్పు మాత్రమే, తీర్పు మాత్రమే. ఇక ఎక్కడా కూడా ప్రభా నన్ను కరుణించు, ప్రభా దయచూపండి, ఎవరు లోపలికి రాలేకపోతున్నారు. కారణం ఏమంటే కరుణాపేట మీద ఉండవలసిన రక్తం వెళ్ళిపోయినదండి, రక్తం తొలగించబడ్డది. అది తీర్పు సింహాసనముగా మారిపోయినదండి. దేవుని మందిరాన్ని దేవుని యొక్క తేజస్సు విడిచిపెట్టింది. మీరే గమనించండి, పాపంతో ఆటలాడడానికి ఈరోజున ఎక్కువగా ప్రజలు కోరుకున్నారంట. వాళ్ళు స్త్రీలే కానీ పురుషులే కానీ. అంటే దేవుని యొక్క మాట ఒక తేలికగా ఉన్నది, మర్చిపోవద్దు. దేవుని యొక్క మందిరం ఎక్కడి నుంచే తీర్పు. బయట వాళ్ళతో మాట్లాడ దేవుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు జాగ్రత్త అని మీద తీర్పు వస్తుంది అలా మాట్లాడడం లేదు. కానీ మొట్టమొదటి తీర్పు దేవుని ఇంటిలో నుంచే ప్రారంభం. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇదే కార్యాన్ని నీ బలహీనతల్లో కూడా నీకు భోజనం మానేడన, నీ బలహీనతల్లో కూడా నీ వస్త్రాలు మానే, నీ బలహీనతల్లో కూడా నీ సహాయం కోరితే మానకుండా సంసోనికి ఇచ్చినట్లు నీకు ఇస్తాడంట. గమనించండి, సంసోన్ని దేవుడు వాడుకుంటున్నాడు. సంసోన్ చేసే తప్పు అతనికి తెలుసు. కానీ నేను ప్రార్థన చేసినప్పుడల్లా కూడా దేవుడు నాకు తోడై ఉంటున్నాడు, నాకు దేవుడు తోడై ఉంటున్నాడు అలాగనుకుంటున్నాడు అంట సంసోన్. పాపంతో ఆటలాడుతా ఉన్నాడంట, పాపంతో ఆటలాడుతున్నాడు. అవును, ఎందుకని దేవుడు ఇలాగా నాతో ఇలా చేస్తున్నాడని. ఆఖరికి దేవుడు సంసోను అతని యొక్క నిబంధన తెంచుకునే వరకు దేవుడు ఆయన ఓర్పు పెట్టాను. ఎప్పుడైతే దెలీలా ఊళ్ళో ఆ తల వెంట్రుకలు, చాలామంది వింటున్నారు, తల వెంట్రుకలు కత్తిరించుకునే వాళ్ళు ఉన్నారు. అది దేవుడితో తెగిపోతుందని తెలుసుకుంటారు. లేదు నా ఎంటుకలు సరిగా లేవు, చూడడానికి అందంగా లేవని చక్కగా వాటిని రౌండప్ చేయిస్తున్నాను, ఎంటుకలు కత్తిరించుకుంటాను. అన్నీ తెలుసు. అందుకని కొంతమంది పాపంతో ఆటలాడుతూ ఉంటారన్న. మర్చిపోవద్దు, పాపంతో నువ్వు ఆటలాడేది నిన్ను అది మింగేస్తుంది కానీ నువ్వు దాన్ని మింగేయలేవు. అది నీ వల్ల కాదు. కనుకనే ఎక్కడైతే దేవుడు ఆయన గమనించాడు సంసోన్ని వదిలిపెట్టాడు. తేజస్సు వ్యక్తుల నుంచి దయచేసి గమనించండి. ఒక్కోసారి మనము దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క అభిషేకంతో, దేవుని యొక్క కార్యంలో ఎంతో చాలా ఉజ్జీవంగా ఉంటావు, చాలా భక్తిగా ఉంటావు, చాలా మర్యాదగా ఉంటావు. కానీ నువ్వు చల్లారిపోయేటప్పుడు దేవుని దగ్గర నుంచి నీకు వాక్యం వస్తూనే ఉంటావు. నువ్వు చల్లారిపోయావు, మొదటి స్థితిలో నుంచి పడిపోయావు, మొదటన్న భక్తి నీలో లేదు అని దేవుడు మాట్లాడుతుండగా నువ్వు వింటావంట. కానీ నువ్వు విని కూడా ఏమి నాకు కాదన్నట్టుగా ఉంటావంట. కారణం ఏమంటే నిన్ను విడిచిపెట్టే వరకు దేవుడు ఏలీతో మాట్లాడినట్లుగా, సంసోనుతో మాట్లాడినట్లుగా, మిగిలిన ఇశ్రాయేలుతో మాట్లాడినట్లు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఒక్కసారిగా తన రహస్యాలు, తన తలాంతులన్నీ కూడా దెయ్యానికి అప్పగించిన తర్వాత ఎప్పుడైతే జడలు కత్తిరించబడ్డనో ఎప్పటి వలే అంటే ఇంకా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, ఇంకా నాకు ఆ తలాంతులు ఉన్నాయి, ఇంకా కృపావరాలు నాకు ఉన్నాయని ఎప్పటి వలే అతను జడ విదిల్చుకుందాం అనుకున్నాను. కానీ యెహోవా తేజస్సు, యెహోవా యొక్క మహిమ, సంసోన్ అంటే ఫిలిష్తీయులందరూ కూడా సంసోన, అతని కీర్తి, అతని ఘనత, అతను చూడగానే యెహోవా అతడితో ఉన్నాడని. కానీ యెహోవా ఎడబాసెను, తేజస్సు వదిలేసినది. తేజస్సు వదిలేయగానే ఇప్పుడు అతను కేవలం ఒక కళ్ళు లేని వాడిగా ఉన్నాడు. కానీ అతను ప్రాధేయపడాడు. అయితే దేవుడు తెలిసేదాకా ఎంతగా అతని చేత తిరగలు తిప్పించాలో అంతగా తిరగలు తిప్పాడు. నీకెన్నిసార్లు నేను చెప్పాను, ఏడ్చి 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 గొంతల పడిపోయిన తన కళ్ళలో నుంచి అలాగా కారుతా ఉన్నాడు. ఎవ్వరు కనబడ ఒక ఎద్దులాగా ఆ గానుగుని తిప్పుతూ ఉన్నాడంట. ఎన్నోసార్లు నాకు అవకాశం ఇచ్చావు, ఎన్నోసార్లు నా అవసరాల కోసం ప్రభువా నేను నిన్ను ఉపయోగించుకున్నాను. నాకు అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేశాను, కానీ మిగతా సమయంలో ఎన్నడూ ప్రార్థన చేయను. సంసోను జీవితం చూడండి, అవసరం వచ్చేటప్పుడే ప్రార్థించేవాడు, కానీ మిగతా టైంలో అతను ప్రార్థనా జీవితం లేదు. ఈ రోజును కూడా గమనించండి, మన ఆత్మీయమైన జీవితాలు ఎలా ఉండే, ఎప్పుడు మనకు ఒకటి అవసరమో అప్పుడే దేవుని అడగడానికి మనం తలెత్తుతున్నాం, కానీ మిగతా టైంలో అడగడం లేదండి. మిగతా టైంలో అడగడానికి కూడా మనకు మనసు రావడం లేదు.
దేవుడు సహాయపడుగాక. ఎంతమంది ఉన్నారు? కనుకనే ఇక్కడ ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోనండి. అతను ఎప్పుడైతే దాగోను గుడిలో నువ్వు తీసుకొని వచ్చానో, దాగోను గుడి దగ్గర అతడు లార్డ్, కానీ దేవుడు అనుకున్నాడు నిన్ను చనిపోయనిచ్చేటప్పుడు విజయంతో చావనిస్తాను, కానీ మళ్ళా నీకు పరిచర్య ఇవ్వను, మళ్ళా నీకు ఇంకోసారి పరిచర్య ఇవ్వలేదు. సంసానికి ఇంకా పరిచర్య లేదు, అక్కడితో ఫుల్ స్టాప్. సంసానికి దేవుడు కళ్ళు ఇవ్వలేదు. నువ్వు మొరపెట్టావు కాబట్టి ఇక్కడి వరకే. నీకు ఇంతకుముందు అవకాశం ఇచ్చాను. నీకు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని నువ్వు తన్నివేసావు కనుక నువ్వు పాపంతో ఆటలాడడానికి ప్రయత్నించావు, నాతో ఆటలాడడానికి ప్రయత్నించావు. కాబట్టి నేను మళ్ళా దిగి వస్తాను, నిన్ను అక్కడ అనాథగా వదిలిపెట్టనని అక్కడ మొత్తం అదంతా పడగొట్టడానికి అభిషేకంతో దిగి వచ్చాను. విజయంతో చచ్చిపోయాను, కానీ క్యారెక్టర్లో విజయం లేదు. చనిపోయే సమయంలో అతను ఒక విజయంతో చనిపోయాను. అంటే అక్కడ వచ్చినటువంటి వేల కొలది ఉన్నటువంటి ఆ జనులందరి మధ్యలో ఆ 2 స్తంభాలు పట్టుకొని అతను కూలి చనిపోతా విజయంతో చనిపోయాను, కానీ అతని జీవితంలో ఒక మంచి క్యారెక్టర్ ఏది? మంచి క్యారెక్టర్ లేదు. అందుకనే దేవుడు చాలు నీకు ఇచ్చిన పరిచర్యకి మళ్ళా నేను నీకు ఇవ్వడం లేదని పరిచర్య ఇవ్వలేదు. అతని కళ్ళు కూడా దేవుడు ఇవ్వలేదు. మర్చిపోవద్దు, దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని కరెక్ట్గా మనం సద్వినియోగం చేసుకుంటే ఇంకొంచెం పెంచే స్థితిలో ఉంటాడు, కానీ తగ్గించే స్థితిలో ఉంటాడు. దేవుడు కరుణించను గాక. ఇక్కడ మీరు గమనించండి, మరి అదే దేవుడు ఎందుకని సౌలును విడిచిపెట్టాడు? ఈకబోదు, నేను అక్కడే ఉన్నానండి, నాకు సబ్జెక్ట్ ఉంది, కానీ దేవుడు కరుణించను గాక. దాన్ని కదిపి మనం ముందుకు వెళదాం. దేవుడు సహాయపడను గాక. గమనించండి, సౌలుని దేవుడు ఎందుకు విడిచిపెట్టాను? నేను ఇతని గురించి ఎక్కువ వివరించాలనుకోవడం లేదు. ఇవి జస్ట్ ఏంటంటే మీకు అలాగా టచ్ చేసుకుని వెళ్దాం. మందిరాన్ని దేవుడు వదిలేస్తున్నాడు, ప్రజలను దేవుడు వదిలేస్తున్నాడు, కుటుంబాలను దేవుడు వదిలేస్తున్నాడు. వారి కుటుంబాల్లో సంతోషాలు లేవు, వారిలో ఆత్మ యొక్క వేదన, ఆత్మ యొక్క తపన లేదంట. నేను దేవుడు రాజ్యానికి వెళ్ళాలి, అనుదినము నా ప్రార్థనా జీవితాన్ని నేను మండించేటట్టుగా ఉంచుకోవాలని ఇది కోల్పోతున్నాను. బలిపీఠం ఆరకూడదని గడిచిన ప్రభురాత్రి భోజనం ఎంతమంది మీ ప్రార్థనా జీవితం ఇంప్రూవ్ చేశారు విన్న తర్వాత? బలిపీఠం మీద అగ్ని ఆరడానికి వీలు లేదు. ఇక్కడ దయచేసి రెండిటికి మీరు గమనించండి, రెండిటికి వ్యత్యాసం ఉందండి. దేవుడు కరుణించును గాక. రెండిటికి వ్యత్యాసం ఉందండి. యెహోవా యొక్క తేజస్సు వారిని వదిలిపెడుతున్నది. రెండిటికి వ్యత్యాసం ఉంది. ఇక్కడ కేవలం దేవుని యొక్క బలిపీఠం ఇదే స్థలంలోనికి రెండిటికి వ్యత్యాసం ఉందండి, రెండిటికి వ్యత్యాసం ఉన్నది. ఈ వ్యత్యాసం దేవుడు మనకి ఆ గ్రహింపును, జ్ఞానాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. కేవలం ఇక్కడ దేవుడు వచ్చి చేసిందంటే ఆవరణలో ఉన్నవానిని పరలోకంలో నుంచి దేవుని యొక్క అగ్ని వచ్చి అంతే ఎలిగించి వెళ్ళిపోయింది. ఈ అగ్నిని వాడుకోవాలండి. ఈ అగ్నిని వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ దీపస్తంభాలను వాళ్ళు వెలిగించాలి, ఒక్కొక్కటి. ఈ వెలుగులోనే వారు భోజనం చేయాలి. మళ్ళీ ఈ అగ్నిలో నుంచి వచ్చి నిప్పు తీసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు ధూపం వేయాలి. యాజకుడు, ప్రధాన యాజకుడు అతను పాటలు పాడుకుంటూ పరిశుద్ధుడు 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 అని అతను దేవుని సన్నిధానం రావాలి. కానీ ఇక్కడ గమనించండి, అగ్ని ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినది, ఇక్కడ నూనె పోయాలి, కానీ ఇక్కడ మాత్రం అగ్నిస్తంభం నిలబడే ఉంటుంది. ఇదంతా కూడా తేజోమహిమ. ఇక్కడ దేవుడు ఏమన్నా తేజోమహిమ దగ్గరికి రండి, లోపలికి ఆయన చేతులు చాపుతున్నాను, రండి. ఇక్కడైతే అగ్ని వచ్చి ఆరిపోయినది, ఇక్కడైతే కొంత మాత్రమే వెలుగున్నది, అది మసకబారిన వెలుగు. ఇక్కడ మాత్రం ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క ప్రత్యక్షతలు, ఆయన యొక్క వాక్కులు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ఇటువంటి స్థానంలోనికి ఎదగాలని దేవుడు కోరు. ఆవరణంలోంచి పరిశుద్ధ స్థలంలో నుంచి అది పరిశుద్ధ స్థలం. కానీ సౌలు జీవితం అలా లేదు. కానీ అవసరం వచ్చింది. ఇతర కూడా సంసోన్లాగా దేవుడి దగ్గర అడుగుదామని కూడా, ప్రభువా ఏమవుద్దంటే నువ్వు సామాన్యమైన కార్యాలు లోబడినప్పుడు నీకంటే క్రూరమైన వాళ్ళకి అప్పచెప్తాడంట.
అంటే ఎవరో ఒక దెయ్యం వచ్చి నీ ముందు నిలబడడం కాదు, కానీ కఠినమైన పరిస్థితులకు నిన్ను అప్పచెప్తాడంట. నిన్ను అప్పచెప్పడానికి గల కారణం ఏమంటే నువ్వు దేవుణ్ణి అవసరాల కోసం వాడుకుంటున్నావు. వినడానికి మీకు కొంచెం బాధ అయినా తప్పడంలా, దేవుడు అవసరం వచ్చినప్పుడే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవుడు కొన్నిసార్లు నీ అవసరతలో కూడా ఆయన వినడం మానేస్తాడు. సౌలు ఇప్పుడు అలాగైపోయాడు. ఇప్పుడు అతని ప్రార్థనా జీవితం లేదు. కానీ ఇప్పుడు ఫిలిస్తీన్లు వస్తున్నారని కబురు రాగానే ఇప్పుడు అతను అడుగుతున్నాడు, కళ్ళు ఏమన్నా వస్తాయేమన్నా పదే పదే దేవుడు అతనికి మరి చక్కటి కళనిచ్చి ఇంతకుముందు మాట్లాడి ఉండొచ్చు. అతను ఒక ప్రవక్త, దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడ్డవాడు. సౌలు కూడా ప్రవక్తలో ఒకటి వంటి వాడా? అతని మనసు నూతనమైనది. సమూయేలు ప్రవక్త చెప్పింది చెప్పినట్లుగా నెరవేరింది. యుద్ధానికి వెళితే ఓటమి లేకుండా సౌలు వస్తూ ఉంటే పాటలు పాడేవాళ్ళంట. ఓ సౌలా, దేవుడు నీతో ఉన్నాడు. ఏలి యొక్క కాలంలో నుంచి దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయాను, కానీ మళ్ళా దేవుని యొక్క ప్రభావం మన మధ్యలో ఉంది. మన మధ్యలో ఉండి నువ్వు శత్రువు యొక్క చేతిలో నుంచి మమ్మల్ని కాపాడావు, లేకపోతే మా కన్నులు ఓడబెరికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, కానీ మా పక్షంగా నువ్వు నిలబడ్డావు. వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. కానీ అతను కూడా ఏం చేశాడంటే తనకు తానుగా అతిశయించిన వాడుగా ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేయడం మొదలుపెట్టగానే కళల్లో మాట్లాడడం లేదు, దర్శనాల్లో మాట్లాడడం లేదు, ఊరిమి తుమ్మిలో మాట్లాడడం లేదు. తల నరికేయడానికి దేవుడు అప్పగించి, ఎక్కడైతే ఈ దేవుని మందస్సం ఏ స్థలంలో అయితే తన మహిమను తన ప్రభావాన్ని ఎక్రోను గాతు ఆ ఫిలిస్తీన్ల స్థలాలంతా కూడా అక్కడ మారుమోగిపోయినది. ఏమనంటే ఆ ఇశ్రాయేలు యొక్క దేవుని మందస్సాన్ని మనం పట్టుకున్నాం అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే అయ్యో ఆ దేవుని మందస్సం వద్దు, దాగోను గుళ్ళో నుంచి అక్కడ దేవత మొక్కలైంది. ఇంకో స్థలంలోకి వస్తే ఈ దేవుడు ఎక్కడ వద్దన 5 స్థలాల్లో నుంచి మొక్కలైపోతే వాళ్ళు భయపడి మళ్ళా దేవుడు మందస్సాన్ని అప్పగించారు. ఇప్పుడు అదే దేవుడిని నమ్మిన సౌలుని తీసుకొని తలకాయ నరికి అతను తలకాయ పట్టుకున్నారు. అతను తలకాయ, అతని ఆయుధాలు ఇలా పట్టుకున్నానండి. మనతో యుద్ధం చేసిన వాడి యొక్క తల ఇది, తలకాయ ఇలా పట్టుకున్నారు. ఊరూరా తిప్పుతున్నారంట. మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు యొక్క తల, వాడి యొక్క ఆయుధాలు చూడండి. మన దేవత మన ప్రార్థన విని, ఓ దేవత దగ్గరికి వెళ్ళి చెప్తారా, ఓ దేవత ఎంత విజయాన్ని ఇచ్చావు, మా మీద పోరాడడానికి అంత బలమైనటువంటి సూర్యుడు లాంటి ఆ సౌలు యొక్క తల నరికేయడానికి నువ్వు మాకు అవకాశం ఇచ్చావు. ఇదిగో తలకాయ అన్నాను. ఊరూరా తిప్పుతున్నారంట. వారు జేజేలు పలుకుతున్నారంట. వారందరూ కూడా చాలా జరుపుకున్నారు. ఎందుకయ్యా? యెహోవా అతన్ని ఎడబాసాను. వ్యక్తిగతమైన జీవితం, సంఘములు, సంఘ శాఖలే అనడానికి లేదు. ఈ రోజున చాలా సంఘాల్లోంచి ప్రార్థన లేదు. వాక్యం వింటే చాలు అంటున్నారు. ఉపవాస ప్రార్థన అంటే ఏం అక్కర్లేదంటున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి, దయచేసి గమనించండి, భీకరుడైన వాడిని చూసి భయపడిపోయారు వాళ్ళు. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. ఏలీ కుటుంబాన్ని నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. సంసోను దగ్గర నుంచి ఆత్మ విడిచిపెట్టినది. సౌలు కుటుంబాన్ని నుంచి ప్రభావం వెళ్ళిపోయినది. యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం. ఇప్పుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నదంట. మందిరంలో హేయమైన కార్యాలు. ప్రవక్తలు వచ్చి వారు బోధిస్తున్నారు, ప్రవక్తలు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా చాలామంది అండి ఆసా కాలంలో, మిగతా రాజుల కాలంలో వాళ్ళు ప్రవక్తలు వచ్చిన వాళ్ళు చెవి పెట్టలేదండి. మనం అనుకుంటున్నాం
ఏదో ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, చాలే ఎలాగలా శుక్రవారం ఒకప్పుడు వెళ్ళేవాడినే కాదు, ఈ మధ్యలో ఎలాగలాగ వెళుతున్నా చాలే సరిపోద్దులే. ఇది కాదండి, ఇది సరిపోదండి. నువ్వు తృప్తి పడవచ్చు, నేను తృప్తి పడవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19 వచ్చినవాడు. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి, మందిరపు గడప యొద్ద నుంచి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచాను. ఒక్క నిమిషం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనమండి. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకున్న వానితో యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతి నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని సెలవీయగా మీరు ఈ 9వ అధ్యాయంలో ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? పరిశుద్ధాత్ముడు బయలుదేరుతున్నాడు. ఎవరు విజ్ఞాపనలో ఉన్నారు? కారణం ఏమంటే ఎవరి మీద ఆ గుర్తు లేదో వాళ్ళని నరికేయమని అక్కడి నుంచి దూతలు బయలుదేరే సమయంలోంచి మొత్తం అంతా కూడా ఎదుగుతున్నారు. ప్రవక్త ఒకసారి అన్నారు, మీలో ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారన్నారు. అనగానే వాళ్ళు చాలామంది ఇలాగ పరిశుద్ధాత్మను పొందారన్నారు. మీలో ఎంతమంది విజ్ఞాపనలు చేసేవాళ్ళు ఉన్నారు కొంచెం చెప్పండి అన్నాడు ఆయన. అనేప్పటికీ విజ్ఞాపనలు చేసేవాళ్ళు లేరంట. మరి నువ్వు పరిశుద్ధాత్మను పొందావని ఎలా చెప్తున్నావు? అదొక భాగం, అది కంప్లీట్గా కాదు, అదొక భాగం. అనేప్పటికీ నశించిపోయే వాళ్ళ కోసం భారం కలిగి ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే మొత్తం అంతా కూడా వెతకగా అక్కడ యెహెజ్కేలు ప్రవక్త తప్ప ప్రార్థించేవాడు ఎవడు లేడని. నరికేయండి, ఎక్కడ? మందిరంలోనే నరకండి, యాజకులను నరికేయండి. దేవుడు అంటున్నాడు యాజకులను చూడొద్దు, ఆడోళ్ళని చూడొద్దు, పిల్లలను చూడొద్దు, ఎవరని చూడొద్దు, నరికేయండి మొత్తాన్ని. ఎవరి మీద గుర్తు లేదు. మరి టైటస్ జనరల్ చేసిన పనేమి? దేవుడు మందిరంలో నుంచే నరుక్కుంటూ వెళ్ళారు, బయట నుంచి కాదండి తీర్పు, దేవుడు మందిరంలో నుంచే వెళ్ళినది. ఆ మందిరంలో నుంచి ఇదేం పాస్టర్ గారు మీరు శుభవచనాలు ఆశీర్వాదం ఉన్నాయండి, ఆశీర్వచనాలు లేవని ఎవరు చెప్తారు? ఆశీర్వచనాలు లేవని ఎవరు చెప్తారు? ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు, సంఘంలో ఉండాలనుకుంటున్నాడు, నీతో నివాసం ఉండాలనుకుంటున్నాడు. కనీసం నువ్వు చెమట కూడా పట్టకుండా అంతగా ఉండాలి. ఏంటి చెమట కూడా పట్టకుండానా? చెమట కూడా పట్టకుండా అంత సుఖంగా ఉండాలనే. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం అండి, 18వ వచనం చూస్తారా? అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపునార బట్ట కట్టుకొనవలను. చెమట పుట్టించినది ఏదైనాను వారు ధరింపకూడదు. గమనించండి, చెమట ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఏదేంలో చెమట పట్టలేదండి. ఏదేంలో చెమట పట్ల, ఏదేంలో వాళ్ళు హాయిగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు చెమటోడ్చి కష్టపడలేదు. వాళ్ళు ఏదేను తోటలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా సుఖాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు చాలా సుఖాన్ని, చాలా ఆనందాన్ని, చాలా. కానీ ఇక్కడ ఆదికాండంలోకి వచ్చేప్పటికి నువ్వు చెమటోడ్చి కష్టపడతావు. నువ్వు మన్నే గనక, ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు కరుణించను గాక. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందువు. ఇక్కడ మీరు గమనించండి, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. అంత కష్టపడతావు. కానీ ఏదేంలో చెమట కాచి తినాల్సిన పని లేదు. అందినట్లు ఎటువంటి మంచిదైనా దాన్ని ఇష్టపడేలా తినవచ్చు.
మధురమైన సీతాఫలాలు, మధురమైన పనస ఫలాలు, మధురమైనటువంటి సపోటాలు, మధురమైన యాపిల్స్, మధురమైనటువంటివి, ఏదైనా చెమట అనేది పట్టకుండా వాళ్ళంతా సుఖంగా. మనమున్న ఏసీలు కూడా రోగాలు తీసుకొస్తాయి, మనం వాడే ఏసీలు కూడా మనకు రోగాలు తీసుకొస్తాయి. కానీ ఏదైనా తోటలో అక్కడ రోగాలు తెచ్చే గాలి లేదు, అంత శ్రేష్ట. కానీ ఎప్పుడైతే అతను శాపంలో పడ్డాడో, పాపంలో పడ్డాడో, నీ ముఖానికి చెమట కారద్దుది. ఎందుకని పనిచేసే సమయంలో చెమట కారుస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏమన్నారంటే, నా సన్నిధిలోనికి వచ్చే యాజకుడు చెమట పట్టే బట్టలు ధరించకూడదు, సన్నని నారా వస్త్రాలు ధరించడం. అంటే ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి శ్రేయస్సు, ఆయన సన్నిధిలో ఉన్న క్షేమం, అది ఒక శాపంలో ఒక భాగం. అది చెమట పట్టడం కూడా. నా సన్నిధిలో ఉన్నాడు, అలాగ కూడా పడ్డానికి లేదు. ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా సుఖంగా ఉండాలి. ఎంతమంది మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందండి? కానీ ఇక్కడ దేవుడు ఏమవుతాడంటే, ఏ ప్రజల మధ్యలో ఉండి ఆయన ఎవరైనా, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మీరు చెప్పండి, అస్సలు నీ ముఖాన్ని చెమట పట్టకూడదమ్మా, నీ చెమట పట్టకపోతే రోగాలు వస్తాయమ్మా, చెమట పట్టడానికి వెళ్ళినాడు. ఒక ఫారినర్ ఒక మాట చెప్పారు, ఏమనంటే, ఇండియాలో వాళ్ళకి డి విటమిన్లు బాగా ఉంటాయని నమ్మాము, కానీ నేను మళ్ళా తిరిగి ఇండియాకు వచ్చి నేను మరలా తిరిగి నా దేశం వెళ్ళాక నాలో డి విటమిన్ కొరతగా ఉన్నదండి. ఎందుకని? ఇండియాలో చక్కని ఎండలు ఉంటాయి కదా, డి విటమిన్ ఉండాలి కదా, ఎందుకని లేవంటే, ఇండియా వచ్చి ఇండియాలో కనీసం ఎండ కూడా తగలకుండా ఏసీ కారులో కూర్చున్నారండి. ఏసీ కారులో కూర్చోవడం, ఏసీ ఇంట్లో కూర్చోవడం, ఏసీ ఆఫీసులో కూర్చోవడం, ఇంకెక్కడ చెమట పట్టుద్ది? ఇప్పుడు చెమట పట్టకపోతే ఏమి? అది రోగం. కానీ దేవుడు ఏమన్నాడు, నా మందిరంలో చెమట పట్టడానికి వీల్లేదు, అది అక్కడ శాపం. అంటే నువ్వు ప్రయాస కూడా పడక్కర్లా. నువ్వు ఆరాధన చేసేటప్పుడు, పాడేటప్పుడు చెమటలు ఏమైనా కాచాలా? నువ్వేమన్నా నడుము కట్టుకొని ఇది చేయాలా? పార్లు పట్టుకున్నాడు, పలుగులు పట్టుకున్నాడు, తట్టలు ఎత్తినట్టు. కానీ ఇక్కడ నోరెత్తాం. అది అంత బరువు కాదు, భారం కాదు. పలుగు పెట్టే ఏదో నేల తవ్వినట్టు కాదు, రాళ్ళు తవ్వినట్లు కాదు. కానీ నోరెత్తాం, చప్పట్లు కొట్టాం. దేవుడు కరుణించును గాక. దయచేసి ఇక్కడ చూద్దామండి. ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళు ఎంత ఆశీర్వాదం అనుభవించాలని దేవుడు కోరుతున్నారు. ఇప్పుడు దేవుడి సన్నిధి ప్రభావం వెళ్ళిపోతుంది. యెహెజ్కేలు గ్రంథం మరొకసారి చూద్దామండి, 11వ అధ్యాయము. ఎంతమంది మీలో ప్రభావం ఉండాలని కోరుతున్నారు? నిజంగా ఆశించి రమ్మని కోరగలరా? ప్రభువా, నీ తేజస్సు నాలోకి రావాలి, నీ ఆనందం నాలోకి రావాలి, నీ సంతోషం నాలోనికి రావాలి, నీ ఆరోగ్యం నాలోనికి వెళ్ళాలి. నన్ను వదిలి నీ తేజస్సు వెళ్ళిపోకూడదు. నీ తేజస్సు నాలో నివాసం ఉండాలి. మరొక వచనాన్ని కూడా చదువుదామండి, 11:22 వచనమండి. ఆ ప్రజలు విన్నందుకు దేవుని ఆత్మ వదులుతున్నదండి ఇక్కడ. కెరూబులు 22-23. కెరూబులు తమ రెక్కలు చాచెను, కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములను వాటి ప్రక్కనుండెను. అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ, ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను, వాటి పైన ఉండెను. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న, ఎక్కడ గుమ్మం అండి? తూర్పు దిశగానున్న కొండకు పైగా నిలిచెను. తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మ వసుడును కాగా దర్శనములోనైనట్టు కల్దీయుల దేశమునందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపాను. కాబట్టి గమనించండి, దేవుడు ప్రవక్తను ఏమన్నారంటే, తూర్పు యొక్క గుమ్మం దగ్గర తీసుకుని వెళ్తున్నాను. అదిగో తూర్పు గుమ్మం దగ్గర చూడు, అదే గుమ్మంలో నుంచి నేను లోనికి వచ్చా. నేను ఎలాగ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాను, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో నేను నివాసం ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. యెహెజ్కేలు చూడు, నేను వెళ్ళిపోవడానికి గల కారణం ఏమంటే, నా ప్రజలు చేసినటువంటి అపరాధాలు అని ఆయన మందిరాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ యెహెజ్కేలు 40 నుంచి 44 దగ్గరకు వచ్చేప్పటికి ఆయన ఏమన్నారంటే, నా జనులు నేను ఎన్నడూ విడవను. మళ్ళా దేవుని యొక్క తేజస్సు మళ్ళా తిరిగి వస్తున్నదా? అయ్యా, తిరిగి వస్తుందా? మీరే చూడండి తిరిగి వస్తుందో లేదో. యెహెజ్కేలు గ్రంథము
43వ అధ్యాయము. మీరు ఎంతమంది దానియేలు 70 వారాలు చదివారు? మందిరం కూలిపోయిన తర్వాత మరలా మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు అక్కడ అభిషేకం చేయలేదు. ప్రవక్త అంటాడు, మహాభిషేకం అక్కడికి వచ్చును. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 7. నరపుత్రుడా, 5 నుంచి 9, 5 నుంచి 7, 7 నుంచి మళ్ళీ 9 వచ్చిన చదువుదాం. 5 నుంచి 7 వరకు చదువుదాం. ఎంతమంది నాతో చదవగలరు? అందరం చదువు. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోని తీసుకుని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండి ఉండెను. ఇది 1000 ఏళ్ల పాలనలో మందిరం అండి. ఇది మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్లు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లెనను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య నిత్యమును నివసించేదను. వారి ఎకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమున అపవిత్ర పరచకయుందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి. 9వ వచనం, వారు జారత్వం మాని, దేవుడు సహాయపడిన కాక. దేవుడు ఏదో మనలో నుంచి మానాలని కోరుకుంటున్నాను. ఎంతమంది ఆయనకు నచ్చని కార్యం మానేద్దాం అనుకుంటున్నారు? వారు జారత్వం మాని, ఇశ్రాయేలు ప్రజలు చేసినది దేవుని కాకుండా వేరే వాటిని ఆరాధించారు. తమ రాజుల కళేబరములు నా యొద్ద నుండి దూరమునకు తీసుకొని పోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును. ఎంతమంది దేవుడు మరలా మన మధ్యలో నివాసం ఉండాలని కోరుతాను. నేను ఒక వ్యత్యాసం చెప్పాలనుకున్నాను, నేను చెప్పడానికి వీలే లేదండి. దేవుడు కరుణించునుగాక. మరలా మీతో పంచుకుంటున్నాను. భూమి మీద ఆలయం కట్టబడుట అది దేవుని యొక్క మహిమతో నింపబడుట. మహిమ వదిలిపెట్టింది, సౌలును వదిలిపెట్టింది, సంసోన్ను వదిలిపెట్టింది, గుడారాన్ని వదిలిపెట్టింది, మందిరాన్ని వదిలిపెట్టింది. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, మరలా నేను నా ప్రజల మధ్యలోనికి. మీలో ఎంతమంది తెలుసో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టగానే దేవుని యొక్క మహిమ ఆవరించినదని. అంటే తన ప్రజల మధ్యలోకి వచ్చి ఆయన నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కేవలం అక్కడ ఆయన యొక్క తేజ మహిమ అంటే ఈకాబోదు. ఒకటి, ఆయన తేజో మహిమని మధ్యలో ఉండడమా వదిలిపోవడమా? మరలా నేను చెప్తున్నాను, దేవుడి ఆత్మ నిలిచియుండుట, దేవుని సన్నిధి నిలిచియుండుట, దేవుని సన్నిధి నిలిచియుండుట, దేవుని ఆసక్తి, దేవుని వెలుగు నీలో ఉండుట, దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు కలిగి ఉండుట. నువ్వు ఎప్పుడైతే తేజో మహిమను వదిలిపెడుతున్నావో దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టడం, దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టడం, దేవుని సంతోషం, దేవుని ఆనందం నిన్ను, నీ హృదయాన్ని విడిచిపెట్టడం, దేవుని పట్ల ఇవి ఎప్పుడైతే విడిచిపెట్టినో నీకు దేవుడు అంటే ఆసక్తి ఉండదండి. దేవుని యొక్క మండే హృదయం, దేవుడి పట్ల మండేటువంటి హృదయం నీకు ఉండదు. అదే కాకుండా నీతో దేవుడితో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్లో ఒక ఎండిపోయిన బావిలాగా నువ్వు మారిపోతావండి. ఒక నీటి ఓట వల్ల చాలామంది దప్పికి తీరుద్ది. నువ్వు ఎండిపోయిన బావి వల్ల మారితే నీ వల్ల ఏం ప్రయోజనం కలుగుద్ది? అందరం లేచి అడుగుదామా? నేను ఇంకా వ్యత్యాసం చెప్పాలనుకున్నాను, కానీ నేను మొదలు పెడితే ఇంకా అవ్వదండి. నేను మొదలు పెడితే అవ్వదు. ఇంకా నేను చాలా కలిగి ఉన్నాను. లేచి మనం ప్రార్థనలు అడుగుదాం. చెడి వారికెల్లా దరిలో ఉన్నవాడా, ఇలా చెడి వారికెల్లా దరిలో ఉన్నవాడా, మనసారా పిలచే స్వరమును వినిన
విడుదలని సువాడా మనసారా పిలచి స్వరమును వినిన విడుదలని సువాడా నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించుగాక ప్రభు స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించుగాక ప్రభు సృష్టి మొదలుకొని నాకై శ్రమ పడియు ప్రతి ఒక్కరమండి సృష్టి మొదలుకొని నాకై శ్రమ పడియు ద్రోహిగా బ్రతికే నన్ను విమోచించి నీ జీవమి చితివి ద్రోహిగా బ్రతికే నన్ను విమోచి నీ జీవమి చితివి నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించుగాక ప్రభు స్తోత్రము స్తుతి స్తోత్రము నేను జీవించుగాక ప్రభు. మన చేతులు ఎత్తుదామండి. మహాప్రభావం కలిగిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి యొక్క రాత్రికాల సమయం అందు తండ్రి మరి మీరు మమ్మల్ని విడిచిపోవాలని మేము కోరట్లేదు కానీ ప్రభా మీరు మాలో ఉండాలని మేము కోరుచు ఉండినామయ్యా. మరి నువ్వు మనుషులను విడిచిపెడితే ఏ విధంగా ఉండునో తండ్రి, ఒక కుటుంబాన్ని విడిచిపెడితే ప్రభా అది ఏ విధంగా ఉండునో ప్రభా, నువ్వు ఒక సంఘాన్ని విడిచిపెట్టినప్పుడు తండ్రి అది ఏ విధంగా ఉండునో ప్రభా, ఒక దేశమునే విడిచిపెట్టి వెళితే తండ్రి అదే విధంగా ఉండునో తండ్రి. నీ లేఖనాల్లో ఒక్కొక్కటి మేము విరుచు వచ్చి ఉండినామయ్యా. మరి దన్నడు మా కల్లో కూడా మేము ఊహించాలని కోరట్లేదు కానీ తండ్రి, మరి మేము ఇలా ఉన్నామంటే నువ్వు మాతో ఉండుటను బట్టే మేము ఈ స్థితిలో ఉండి ఉన్నాం ప్రభా. నువ్వు మా నుండి వెళ్ళిపోతే మేమేమీ తండ్రి, మేము ఏమీ కాము ప్రభా, మేము దేనికి పనికిరాని వారుగా మిగిలిపోవద్దు తండ్రి. అటువంటి స్థితి మేము ఎన్నడూ ఆశించట్లేదు కానీ తండ్రి, హృదయపూర్వకంగా మేము అడుగుచున్నామయ్యా. నిన్ను ఇబ్బంది పెట్టిన కార్యం ఏదైనా ఉండి ఉంటే తండ్రి దయచేసి మా అందరినీ క్షమించమని అడుగుచూ ఉండిన్నాం. ఒకవేళ అది ఏ విధమైన తండ్రి మొండితనమైనప్పటికీ ప్రభువా,
ఏ విధమైన నిర్లక్ష్యమైనప్పటికీ ప్రభువా, అది ఎటువంటినైనా కారణమైన ప్రభువా, నీ ఆత్మను నొప్పించే కార్యం ఏది ఉండినప్పటికీ దయచేసి మమ్మను మనస్ఫూర్తిగా తండ్రి క్షమించమని మా హృదయపూర్వకంగా మేము అడుగుచూ ఉండిన్నాం. నీ సన్నిధి లేకుంటే తండ్రి మేము లేనట్టే, మేము చచ్చిన వారితో సమానం ప్రభువా. మేము ఆ స్థితిలో ఉండాలని కోరట్లేదు, కానీ నీ జీవం మాకు అవసరమై ఉండినదే ప్రభువా. నీ ప్రభావం మాకు అవసరమైనదయ్యా, మీ శక్తి మాకు అవసరమై ఉండినదయ్యా, నీ కదిలింపు మాకు అవసరమై ఉండినదయ్యా. మీరు తప్ప ఈ లోకంలో మాకు ఎవరు లేకున్నా ప్రభువా, నీ ఒక్కడు మాతో ఉంటే చాలును తండ్రి. నీ ప్రభావం లేకుండా లోకమంతా మా వెనుక ఉన్నా మేము సాధించగలిగినది ఏమీ లేదు ప్రభువా. నువ్వు ఆదియు నీవే ఉండినావు తండ్రి, అంతము నీవే ఉండినావు ప్రభువా. నీ తర్వాత ఏమీ లేదు కానీ ప్రభువా, నీలోనే మేము భాగోస్త్రమని నేముచ్చు ఉండినాం గనుక దేని కొరకు నిన్నెన్నడూ మేము విడిచిపెట్టకుండానట్లుగా మేమైనా మా కుటుంబమైనా మా సంఘమైనా ఎన్నడూ ఈ కాబోదు స్థానంలోనికి వెళ్ళకుండానట్లుగా ఏమైనా చనిపోయే వ్యక్తిగత అనుభవాలు ఏమైనా ఉండి ఉంటే దయచేసి తండ్రి తిరిగి వాటిని చిగురింపజేయమని అడుగుచూ ఉండిన్నాం. తిరిగి వాటిని జీవింపజేయమని మేము అడుగుచూ ఉండిన్నాం. అయ్యా, మీ కనికరాన్ని చూపండి. ఎంతమంది అయితే ఈరోజు నువ్వు మాతో మాట్లాడి ఉండిన్నావని, ఎన్ని హృదయాలైతే దానికి ప్రతిస్పందించి ఉండినావో ప్రభువా, ఆ హృదయాల్ని దయచేసి మీరు తట్టినందుకు నీకు వందనాలు అయ్యా. మరి తట్టిన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, కానీ నువ్వు తిరిగి కట్టగలిగిన దేవుడు గనక మీ కార్యాన్ని మీరు జరిగించమని మేము అడుగుచూ ఉండిన్నాం. మరి ఇప్పుడు వరకు తండ్రి అయ్యా, మరి వాడుకునే నీ సేవకుని బట్టి వందనాలు. రానున్న దినాల్లో మరింతగా మాతో మాట్లాడమని అడుగుచూ ఉండిన్నాం. మరి నాయన మరి వచ్చిన ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ స్థలమునకు వచ్చినప్పుడు వారు ఎటువంటి అక్కరతో వచ్చి ఉన్నారు, వారు ఎటువంటి అవసరతలో ఉండి ఈ స్థలానికి వచ్చి ఉండిన్నారు, మరి అన్నీయుని వెరిగిన దేవుడు తండ్రి. మరి ప్రభువా, నీ సన్నిధిలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నవి కనుక వారు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా నువ్వు విడిపించగలిగిన దేవుడు అని మేము నమ్ముచూ ఉండి ఉన్నామయ్యా. కారణం ఇంకా నువ్వు మాతో నైనా వ్యవహరిస్తూనే ఉండి ఉన్నావు కనుక, ఇంకా నీ ప్రభావం మా మధ్యలోనే ఉండి ఉన్నది కనుక, అడుగుటకు మాకు ధైర్యం ఉన్నది కనుక ప్రభువా, నీ కృపను బట్టి మేము అడుగుచూ ఉండి ఉన్నాం. వారి ఇబ్బందులు ఏమున్నా, వారి అక్కరలేమున్నా, అవి ఏ అనారోగ్యములైనప్పటికీ స్వస్థపరిచే దేవుడుగా మీరు ఉండి మీ కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. మరి తిరిగి వెళ్ళుచుండగా మరలా మేమందరం వచ్చే సమయానికి ఏ వాక్యం అయితే ఇప్పుడు వినిండినామో తిరిగి గద్దింపు కొరకు కాకుండానట్లుగా ఈ గద్దింపుని స్వీకరించుకొని సరైన మారు మనసు మేము పొంది ప్రభువా, మరలా ఆశీర్వాదముల కొరకు నీ సన్నిధికి రాగలుగునట్లుగా, ఒక మార్పుతో తిరిగి మరలా నీ సన్నిధికి రాగలుగునట్లుగా మీ దయచూపి నడపమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తేజస్సు, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క సన్నిధి మనకును పరిశుద్ధులందరికీ తోడయుండునుగాక. గాడ్ బ్లెస్ యూ.